శివం సాధు అఘోరికి అసలు సంబంధం ఏంటి? 500 మంది ఒకేసారి హరహర మహాదేవ్ అని చెప్పి దండయాత్రకు దిగిన సందర్భం ఎంత బలంగా ఉంటుందో ఆలోచించు. ధర్మరక్షణలో ఎంతటి వీరుడొచ్చినా వాడి తలని ముందు పెట్టాలి నీవు, ఇకపై నీ యొక్క స్థితిగతులు పరమాత్ముడికి మాత్రమే అంకితం అని అన్నవాడే నాగసాధు. నాగసాధువులు వచ్చేసి దే ఆర్ ప్రొటెక్టర్ టు ది అర్త్. 150-200 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే ఈ ఆర్మీ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అప్పుడంతా రాజుల కింద ఉండే భటులు, తర్వాత గుర్రాలు ఏనుగుల మీద దండయాత్ర. మనకి ఆర్మీ అన్నమాట. సాధువులు నాగసాధువులు. ఈ కొంతమంది అఘోరీలు ఎందుకు అంగానికి రాళ్ళు కట్టుకొని మొత్తం జీవితకాలం అంతా కూడా చేతులు పైకి పెట్టుకొని ఇలానే ఉండిపోతారు? అలా పెట్టుకోవడం సాధ్యమవుతుంది? అయ్యో సాధ్యమైంది. ఇంకా ఇక జీవితకాలం మొత్తం హ్యాండ్ అంతా పైకే ఉండిపోతుంది. సాధ్యమే లేనిది అది అసాధ్యమైన విషయాలు మాట్లాడుకోవడం ఎలా? తప్పు మిత్రం. నీవు పెట్టగలవా? ఎంతసేపు పెట్టగలవు మిత్రమా? చేతి పైకి ఒక అర్ధగంట పెట్టగలవేమో బహుశా. బలంగా పెడితే గంటల తరబడి అయితే పెట్టలేము కదా. అయితే మరి ఇప్పుడు ఇంకొంతమంది అంగానికి రాళ్ళు కట్టుకొని 3 కుండలు ఇలా చేతి మీద పెట్టి ఒకటి ఇటు పెట్టి నెత్తిపైన కుండలు నీళ్లు పెట్టి ఒక కాలు పై నుంచోవాలి. అంగస్తంభన మగవాడికి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కొట్టేవాళ్ళు కట్టుకో. సుమారు ఒక 20-25 నిమిషాలు. ఆడదాని శరీరం రాజ్యాలు నేలిన రాజులు ఒక రాణిని తప్పించి ఎంతమందిని పెట్టుకున్నారు? అభిషేకం అసలు దేవుడికి ఎందుకు చేస్తారు? నెత్తి మీదే గంగున్న వాడికి ఏం అభిషేకం చేస్తావు నాయన నీవు? మీరు ఎప్పుడైనా పూజలకు వెళ్ళినప్పుడు ఇలా చేయరా? ఎక్కడైనా శివుడు చెప్పాడా ఇలా ఉండాలి? ముల్లోకాధిపతులకు యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో నేను ఎటర్నిటీ, నేనే నీకంటే గొప్పవాడిని అని బ్రహ్మ విష్ణు నేను నీకంటే గొప్ప నీవు నాకంటే గొప్ప అని గొడవ పడతారు కదా. అప్పుడు వారి ఇద్దరి మధ్యలో ఒక అగ్నిస్తంభం అనేది పెద్దగా జరుగుతుంది. ఇదేంటి ఈ యొక్క స్తంభం ఇటు కింది నుంచి అటు పై నుంచి కనబడకుండా ఇంత వెలుగుతూ ఉంది కదా, నాకంటే శక్తి ఉందా ఇక్కడ? ఇలా మేము దీన్ని ఆపాలి అని ఆ అగ్నిలింగాన్ని ఆపలేక, ఆ తేజస్సును చూసి భరించలేక శరణగతి అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి దాన్ని కొడతాడు చేత్తో గట్టిగా. కొట్టినప్పుడు శివుడు కనబడతాడు వాళ్ళకి. నేను చూశానన్నది నీవు అబద్ధం చెప్పావు, నీవు చూడలేవు ఎక్కడికి అంతమైందో అది. అబద్ధాలు ఆడినందుకు నీ నాలుకని కోస్తున్నానని చెప్పి ఆయన తల లేపేస్తాడు. అఘోరి చేతబడి చేస్తాడా? ఎవడైతే అఘోరి అని పేరు పెట్టి చేతబడి చేస్తున్నాడో ఖండలుగా ముక్కలుగా పరమాత్ముడు నడుపుతూనే ఉంటాడు. సాధువులు, నాగసాధువులు, స్వామి సాధువులు వీళ్ళందరూ అఘోరిలే, వీళ్ళందరూ పిచ్చివాళ్ళే. మానసికంగా సరిగ్గా లేక ఇలా జుట్లు పెంచుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, ఇలా మాట్లాడడం, ఎక్కడో కూర్చొని మాంసాలు తినడం, రాత్రి సమయంలో 2 గంటలకు శవాలపై కూర్చొని ఏదో చేయడం, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. మేము ఇది కాదు, మేము ఇది అని మీరెక్కడ ప్రచారం చేస్తారు? అర్ధరాత్రి శ్మశానంలో శవాలమై కూర్చున్న అఘోరాలు లేరు మిత్రమా. రుద్ర పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ధర్మమే. కాశీలో నేను చూసిన కొన్ని విజువల్స్ ఉన్నాయి, శవాలపై కూర్చొని పూజలు చేస్తారు. నిజంగా చేసే వాళ్ళు అఘోరాలను ఎలా డిసైడ్ చేస్తావు? ఈ డ్రెస్ ద్వారా డిసైడ్ చేస్తున్నావు నీవు. వాళ్ళ యొక్క వస్త్రధారణ. శివుడినే గెలిచిన వాడు ఒక శవం మీద కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఒక్కడాడ కూర్చొని ఎవరిని లేపుతున్నాడు? శవాన్ని లేపుతున్నాడు. అభం శుభం తెలియని పిల్లలకు లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి, అవన్నీ శివయ్య చేపిస్తున్నాడా? లైంగిక దాడి నీ మీద జరిగిందా శంకర? నా మీద జరిగిందా? ఆ లైంగిక దాడి జరిగిన వాళ్ళు గత జన్మలో ఏం చేశారో నీకు తెలుసా? గత జన్మలో ఏం చేశారో నా తండ్రి శివుడికి తెలుసు. మేకలను కొయ్యడం ఇవన్నీ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని? కోసుకొని పరమాత్ముడు పెడితే ఏ రోజైనా పరమాత్ముడు తిన్నట్టుగా రుజువులు ఉన్నాయి మిత్రమా? నువ్వు అన్న అదే మేకని లేవు కదా. మరి ఒక ఆవుని ప్రశ్నించినప్పుడు ఒక మేకను ఎందుకు ప్రశ్నించొద్దు అన్నది నా ప్రశ్న. మాంసాహారము తినకూడదని ఏ శాసనంలో రాసింది చెప్పండి? నాకు ఒక కొబ్బరికాయ కొడితే ఒక యాటని ఒక బలి ఇచ్చినట్టే. ఏది చెప్పినా కూడా, ఏది చేయొద్దన్నా కూడా అది చేసేవాడే మనిషి. గాంజా గాని మందు గాని శివుడి భక్తిగా శివుడు సేవిస్తాడు కాబట్టి మేము సేవిస్తామనే భక్తులు వాళ్ళు నిజమైన సాధువులా కాదా అంటే మీరేమంటారు? మీకు తెలుసా, కన్యాకుమారిలో ఒక గుడి ఉంది. అక్కడ శివుడికి డైరెక్ట్ గా బాటిలే పెట్టేస్తారు నోటికి, ఇలాగా మందు బాటిల్ నైవేద్యం లాగా సమర్పిస్తారు. అది దైవ మార్గానికి కూడా మార్గాన్ని తీసుకెళ్తారు అనేది ఎందుకు తెలుసుకోవట్లేరు?
ప్రచారణ జరగడం ఆపేస్తూ క్రిస్టియానిటీ కానీ లేకపోతే ముస్లిం సోదరులు కానీ వాళ్ళ కమ్యూనిటీలు పెరుగుతాయనే ఆలోచన హిందూ ధర్మంలో ఇలా చేస్తున్నారని ధర్మం స్థాపించాలంటే మొదట ఇల్లు గెలవాలి మిత్రమా, అన్నదమ్ములు గెలవాలి, అక్క చెల్లెలు గెలవాలి, సౌభాగ్యత గెలవాలి. ఇల్లు గెలవని వాడు సమాజాన్ని ఎలా గెలవగలవు శంకర? నీకెప్పుడైనా కలలో శివయ్య కనిపించి ఏదన్నా సందేహం ఇచ్చే ప్రయత్నం చేశాడా? ఇన్ని రూపాల్లో కనబడ్డ పరమాత్ముడు ఏ రూపాన కనబడాలి? ఇప్పుడు నీవు నాకు శివుడివే, ఎందుకంటే బలమైన ప్రశ్నలు నీవు వేస్తున్నావు కదా. ఏ కారణం లేనిది నువ్వు ఈ ప్రశ్నలు వేస్తున్నావా? నీవు అనుకుంటావు లేదు లేదు నేను వేదాంతనని, కానీ ఆ వేదాంతకి ఆ వేదాన్ని పలికిచ్చే శక్తి పరమాత్ముడు ఇయ్యంది నీవు నన్ను అడగగలవా? ఒక మాట ఆలోచించు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్ష సాధనం. ముందుగా ఈ మంత్రం చదువుకొని ఓం నమ శివాయ స్వామి. నమ శివాయ నమ. అయితే ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కలియుగంలో మనుషుల గురించితో పాటు పేదోళ్ళు గొప్పోళ్ళు ఆలోచన ప్రశాంతత డబ్బుతో కూడిన రాజకీయాలు, డబ్బుతో కూడిన రాజకీయం అంటే రాజకీయం కాదు, డబ్బుతో కూడిన రాజకీయానికి సంబంధించిన ఈ మన హిందూ ధర్మం గురించి, రాజకీయం అంటే పొలిటికల్ కాదు, రాజకీయ హిందూ ధర్మం గురించి ఇవన్నీ మాట్లాడడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చా. ఏ ప్రశ్నకైనా మీరు సిద్ధమని వీడియో ఇంటర్వ్యూ ముందు అన్నారు కాబట్టి ప్రతి ప్రశ్న నేను నిస్సందేహంగా అడగొచ్చు కదా. ఓకే, సాధువు అఘోరికి అసలు సంబంధం ఏంటి? మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. శివ సాధువులు ఉన్నారు, తర్వాత సామాన్యమైన స్వాములు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము సంవత్సరాల్లో ఒకసారి వేస్తూ ఉంటాం అయ్యప్ప అని, గణేశుడిది, అమ్మవారిది, తర్వాత శివుడిది, హనుమంతు, పలు రకాల దేవుళ్ళది వేస్తాం. మీరు అడిగిన స్పష్టమైన ప్రశ్నకి జవాబు ఏంటంటే సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు. ముఖ్య కారణకంగా ఉదాహరణను తెలుసుకోవాలి అంటే మిత్రమా, చక్కటి ప్రశ్న మీరు అడిగారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాలాంటి వేషాధారణలు అడిగిన ప్రశ్న బాబా, అఘోర బాబా, సాధువు, నాగ సాధువు, అఘోరాలు. నాగ సాధువులు వచ్చేసి దే ఆర్ ప్రొటెక్టర్ టు ది అర్త్. ఎందుకు వచ్చారు అసలు మీకు తెలుసా మిత్రమా? మీరు ఒక 150-200 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే ఈ ఆర్మీ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అప్పుడంతా రాజులు, రాజుల కింద ఉండే భటులు, తర్వాత గుర్రాలు, ఏనుగుల మీద దండయాత్రలు. అప్పుడు వీళ్ళు వచ్చేసి మనకి ఆర్మీ అనమాట, సాధువులు, నాగ సాధువులు. ఎందుకంటే దత్తాత్రేయుడు మహానీయుడు కారణజన్ముడై కారణం చేత పుట్టబడ్డాడు భూమండలం మీద. అప్పుడు పరాయి దేశస్థులు, ఆఫ్ఘాన్ దేశస్థులు, ఆఫ్ఘనిస్తాన్ పేరు కూడా చెప్తున్నాను, వాళ్ళు మనపై దండయాత్ర చేశారు. దండయాత్ర చేసేసి మన రాజ్యంలో ఉన్న విలువైన సంపదలు, గుడులు అప్పట్లో, తర్వాత గుడిల కంటే విలువైన సంపదలు ఏవో తెలుసా మిత్రమా? ఈ భూమండలంలో ఆడదాని శరీరం, చిరునవ్వు, గుడిల కంటే గొప్ప అయిన సంపదలు ఇవి. మన జాతి, మన గౌరవం, మన గర్వం ఆడపిల్ల, చిరునవ్వు. వీళ్ళని కూడా మానభంగాల రూపంలో శారీరక వైశాచికత్వంగా ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఆ రోజుల్లో. కారణజన్ముడు దత్తాత్రేయుడు ఏం చేశాడు? ఈ భూమండలంలో, ఈ అఖండ భూమండ చరిత్రలో ఉన్న ఈ చరిత్రలో ఎవరో దేశస్తులు వచ్చి దండయాత్ర చేస్తున్నారా? విగ్రహాలని ధ్వంసం, నగలు, వజ్రాలు, వైడూర్యాలు ఇన్ని ధ్వంసం చేసింది కాకుండా స్థితిగతులు విలువైన మా యొక్క ఆడవాళ్ళు కుటుంబాలపై ధ్వంసమా? ఎంతటి వైశాచికత్వం మీ మానవులకి అని ఆలోచన, ధ్యానం, తీవ్ర ఆలోచన చేసి ఒక ప్రకటన చేశాడు. మాకు మరణం అంటే భయం లేని వాళ్ళు, జీవితం మీద లక్ష్య సాధనలో ఉండే పరమాత్మని తరిసేవాళ్ళు మాకు భక్తులై కావాలి, మేము అలాంటి వీరులకై ఎదురు చూస్తున్నాము అని భారతదేశం మొత్తం ప్రకటన ఇచ్చాడు మిత్రమా. 500 మంది భక్తులు వచ్చారు. మేము మా యొక్క భూమండలాన్ని కాపాడతాం, మేము మా ఆడపిల్లల్ని కాపాడతాం, మేము మన ధర్మ రక్షణని కాపాడడానికి హిందుత్వంలో పుట్టిన మహానీయులం, మేము మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అన్నప్పుడు ఇదిగోండి 12 సంవత్సరాల శిక్షలు మీకుంటాయి, కేశఖండనాన్ని తీయకూడదు, తర్వాత మీకు కఠోరమైన పరీక్షలు, నీళ్ళల్లో 3 రోజులు ఉండే పరీక్షలు, ఊపిరి లేకుండా 3 గంటలు ఉండే పరీక్షలు, ఇట్లా కొన్ని పరీక్షలు పెడతామని చెప్తారు. పెట్టిన తర్వాత వాళ్ళు 12 సంవత్సరాల తర్వాత ఆఖరి సంవత్సరంలో
3 కుండలు ఇలా చేతి మీద పెట్టి ఒకటి ఇటు పెట్టి నెత్తిపైన కుండలు నీళ్లు పెట్టి సుమారు 30 కిలోలు ఉంటుంది 3 కుండలు అంటే ఒక్కో కుండలు 10 లీటర్లు అనుకున్నా కూడా పెట్టేసి ఒక కాలు పైన నుంచోవాలి వాళ్ళు. ఆఖరి పరీక్ష ఇట్ ఇస్ లైక్ ఏ పట్ట, లాస్ట్ డిగ్రీ పట్ట అనమాట, ఫైనల్ ఎగ్జామినేషన్. ఆ రోజు వాళ్ళు చిన్నగా బట్టలు వేసుకొని ఉండి ఒక కాలు పైన ఇలా 3 కుండలు మోస్తున్నప్పుడు వాళ్ళు అంగస్తంభన మగవాడికి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కొట్టేవాళ్ళు కట్టెతో. సుమారు ఒక 20-25 నిమిషాలు చెప్తా వినండి. ఆ కొట్టిన తర్వాత నీవు శిక్షని కాలు కింద పెడితే అనర్హుడవి శిక్షకి, అంటే నీవు కారణ జన్ముడవు కాదని, భక్తిలో నీవు లీనం కాలేవని, శ్రద్ధాభక్తులతో నీవు లేవని, నేను ఇచ్చిన శిక్షని నీవు గురువు యొక్క బోధనని పొందలేని వాడవని డిస్క్వాలిఫై చేసే మార్గం. అలా కొట్టిన తర్వాత కుండ కింద పడ్డా నువ్వు డిస్క్వాలిఫై. ఈ దెబ్బ కొట్టేటప్పుడు నువ్వు ఒక కాలు మీద ఉంటావుగా, ఇలాగా కాలు కింద పెట్టినా నువ్వు అనర్హుడవు. ఇలా పరీక్షలు పెట్టి గెలిచిన తర్వాత మధ్యలో నుంచి బొట్టు పెట్టేటప్పుడు హర మహాదేవ శంభో శంకర నీవు వీరుడవి, ధర్మరక్షణలో ఎంతటి వీరుడు వచ్చినా వాడి తలని ముందు పెట్టాలి నీవు, ఇకపై నీ యొక్క స్థితిగతులు పరమాత్ముడికి మాత్రమే అంకితం అని అన్నవాడే నాగసాధువు. అంటే నాగసాధువులంటే నగ్నంగా ఉండి ఒకే ఒక స్థితిగతులు, అంటే శరీరం మొత్తాన్ని పరమాత్ముడికి అప్పచెప్పిన వాడు నాగసాధువు. నాగసాధువు అనగానే పాములకు సంబంధించిన వాళ్ళని చాలా మంది చెప్తూ వస్తూ ఉన్నారు గతంలో. నాగసాధువులు వాళ్ళు ఏం చేశారు? అదే ఆఫ్ఘాన్ దేశం మళ్ళీ దండయాత్రకు వచ్చింది. మనం మొదట్లోనే చెప్పాను దండయాత్రలు జరిగాయి ఆఫ్ఘాన్ నుంచి అని. ఆ దండయాత్ర జరిగినప్పుడు ఈ 500 మంది వీరులు వెళ్ళారు. వెళ్ళి హరహర మహాదేవ్ అని చెప్పేసి 1000 గుర్రాలని 10,000 మందిని వెనక్కి పంపించారు. తలలు తీశారు ఇలా పట్టి, త్రిశూలాన్ని పట్టుకొని ఇక్కడ వరకు చిన్నది గోచిలాగా ఉంటుంది, ఒళ్ళంతా విభూదే, పెద్ద పెద్ద కేశఖండన ఇలా పట్టుకొని 500 మంది ఒకేసారి హరహర మహాదేవ్ అని చెప్పి దండయాత్రకు దిగిన సందర్భం ఎంత బలంగా ఉంటుందో ఆలోచించు. శివుడి నామస్మరణానికి ఎంత బలం. హరహర మహాదేవ్ అంటేనే ఆ శబ్దానికే 1000 గుర్రాలు కింద పడ్డాయంట. అదేంది ఒక్క ఉత్కంఠమైన సౌండ్, అలా అసలు అంత అనర్గళంగా ఎలా వస్తున్నారు ఆ త్రిశూలాలు పట్టుకొని వాళ్ళు. వస్తే తలలు లేపేశారు ఇట్లా హరహర మహాదేవ్ అని. తలలు లేపడం పెట్టడం. తలలు లేపేటప్పుడు ఒక అతను అడిగితే ఏమన్నాడంట, ధర్మరక్షణలో నేను నీ తలను తీస్తున్నాను, నీవు నాకు శత్రువు కాదు. నా యొక్క భూమండలంపై, నా యొక్క వస్తువులపై, నేను పుట్టి పెరిగిన ఈ భూమండలంపై నీవు చేస్తున్న అమర్యాదకి నేను ఇస్తున్న మర్యాద నీ చెడు ఆలోచనలు వచ్చిన నీ తలని తీయడం. ఎందుకంటే ఈ బుర్రే కదా నీకు వచ్చిన చెడు ఆలోచనలు, శత్రువు కాదు, తీస్తున్నాను నిన్నని అలా పెట్టేశాడు. మన దగ్గర ఆనవాళ్ళు ఉన్నాయి, శాసనాలు తీయండి మీరు. మన గూగుల్ సెర్చ్ చేయి కదా వాట్ హ్యాపెండ్ అని, దత్తాత్రేయ చరిత్ర తీయండి చెప్తాడు ఆయన. అలా ఆయన తలలు నరికినప్పుడు మన దేశంపై రావడానికి భయపడిన వీరులు, భయపడి ఓడిపోయిన ఒక దేశస్థులని గెలిచిన సాధువులు నాగసాధువులు. ఆ నాగసాధువులు ఎవరంటే మిత్రమా, జీవిత లక్ష్యం కేవలం పరమాత్మని పూజించడానికి మాత్రమే ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎవరిని పూజిస్తారు? శివుడిని పూజిస్తారు ఒకటి మొట్టమొదట. రెండవది మహాశక్తిని పూజిస్తారు శక్తి కోసం. మూడోది విష్ణుదేవుని పూజిస్తారు బలం కోసం. 4 వచ్చేసి సూర్యుడిని పూజిస్తారు, ఆయన లేకపోతే వెలుగు లేదని. 5వ వాడు వినాయకుడు, ఎందుకంటే కార్యసిద్ధిస్తుడు కాబట్టి. మన భూమండలంలో హిందూ సంప్రదాయంలో వినాయకుడి స్థానం మొదటిది. అదే నాగసాధువుల విషయంలో 5వ స్థానం అయినది. అఘోరాలు మీరన్న నాగసాధువులు మొదటి స్థానంలోకి వచ్చారు. వాళ్ళు మన భూమండలాన్ని కాపాడారు. ఆ నుంచి విద్యలు వచ్చాయి. 7 కడపల్లోకి వెళ్ళాలి వాళ్ళు భోజనానికి, భిక్షాటనకి. అందులో మాంసమే వేసినా తినాలి, పాచిపోయి వచ్చిన ఏ పదార్థమైనా తినాలి, కుళ్ళిపోయి వచ్చిన పదార్థమైనా తినాలి. వాళ్ళు 7 కడపలో మాత్రమే భవతి భిక్షాటన, అంతే వాళ్ళకి. భవతి అమ్మా భిక్షకు వచ్చాను ఒక సాధువుని, నాగసాధువుని అంటే ఆ అమ్మ వచ్చి వేస్తే తినాలి, లేదంటావా మళ్ళీ మరో రోజే రావాలి. కానీ 7 కడపలు దాటినాక 8వ కడపకి వెళ్ళే అర్హత నీకు లేదు. 7 కడపలు లేవంటే ఇంకా అక్కడికే నువ్వు వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ వీళ్ళు వాళ్ళ తంతు నాగసాధువులంతా పరమాత్ముడి ఆజ్ఞలో కాశీలో ఎక్కడో గుహలలోనే ఉంటారు, వాళ్ళు బయటికి రారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ధర్మ కార్యక్రమాల నిమిత్తమే. నీకు తెలుసా ఇదే నాగసాధువులది నీకు నాకు చరిత్ర ఎప్పుడో దత్తాత్రేయుడి చరిత్ర 1000 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ద్వారక, ఇప్పుడున్న ఈ ద్వారక గోకులంలో కూడా దండయాత్ర జరిగింది. అక్కడ కూడా మహాకుంభమేళ జరిగి నాగసాధువులే ఎగబడి వేగలగొట్టారు వెనక్కి వాళ్ళని. 100 సంవత్సరాల చరిత్రే, మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. 100 సంవత్సరాలు. మీరు ఎలాంటి సాధువులు? మేము చెప్తున్నాం, మీరు అడిగిన 3 ప్రశ్నల్లో జవాబులు చెప్తున్నాం. సాధువులు అఘోరాలు అన్న దాంట్లో ప్రశ్న చెప్తున్నాం. వీళ్ళు నాగసాధువులు. వాళ్ళు అఘోరాలు ఏంటంటే జీవితంపై విరక్తి వచ్చి మోసాలు, తర్వాత వెన్నుపోట్లు, ఎన్నో జీవితాల్లో ఓడిపోయి మా వల్ల జీవితం అనేది కుదరతలేదు, ఏదైనా పరమాత్ముడి సేవలోనే ఉండిపోయి సన్యాసిలాగే బతకాలి ఇకపై అనుకున్న వాళ్ళు అఘోరాలు.
వాళ్ళంతా శివుడి ఆజ్ఞలో కేవలం శివుడినే పూజిస్తారు, ఇంకా మిగతా ఎవరిని పూజించరు. వాళ్ళు శివుడే మాకు అన్ని అనుకుంటారు, శివుడే మాకు విశ్వాచార్య అనుకుంటారు. వాళ్ళు సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు. ఇప్పుడు చూడండి, అఘోరాలకి ఒక తంతి ఏంది, మధ్యలో అలసిపోయి వచ్చిన వాళ్ళు, మొదటి నుంచి వచ్చిన వాళ్ళు, విద్యా బుద్ధులు నేర్చుకునే వాళ్ళు, వారి విద్యా బుద్ధులు వేరు. తర్వాత శివ సాధువులు, అంటే మీరు అడుగుతున్న స్పష్టమైన ప్రశ్న నాలాంటి వ్యక్తులది. చూడండి, శివ సాధువులకి ఉన్న తేడా అఘోరాలకి నాగ సాధువులకు ఉన్న 2 తేడాల్లో 3వ తేడా ఏంటంటే, శివ సాధువులు సమాజంలో ఉండి సౌభాగ్యం, ఇల్లు, సంసారం, పిల్లల్ని చూడవచ్చు. కానీ వీళ్ళ అంతిమ ప్రయత్నం ధర్మ స్థాపనం, ధర్మ ప్రచారం కాదు. గుర్తుపెట్టుకోండి, ధర్మ ప్రచారానికి స్థాపనకి చాలా తేడా ఉంది శంకర. నీవు నేను కలిసి ఓం నమ శివాయ అంటే ధర్మ ప్రచారం. అదే నీవు నేను కలిసి 10 మంది కడుపు నింపేసి 10 మంది అమ్మ నీవు 10 మందికి సహాయం చేయి తల్లి, నిజంగా ఆపదలు ఉన్నవాడికి అనడం ధర్మ స్థాపన. తేడా ఎలా ఉంది చూసారా? పెద్ద పెద్ద పాటలు పెట్టుకుంటే ధర్మ ప్రచారం జరిగిపోద్దా? నిజంగా ఆకలైన వాడికి అన్నం పెడితే కదా ధర్మ ప్రచారం కాకుండా ధర్మ స్థాపన జరుగుతుంది. మరి ఇప్పుడు రుద్రస్వామి అఘోరి బాబా అని అనే వాళ్ళకి మరి మీ సమాధానం, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళు కూడా thumbnails-ల్లో అదే పెడుతున్నారు, వాళ్ళకి తెలియదు అది. అంటే మీరు చెప్పలేదు అంటే మేము నీకు ఎలా చెప్పాను స్పష్టంగా, నా పేరు శివరుద్ర సాధు అని నీకు చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క విజ్ఞానం, వారి యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క ఛానల్ యొక్క ప్రదర్శన కోసం పెట్టుకోవడం వాళ్ళ ఉద్దేశం అది. కానీ అఘోరా కాదు, నాగ సాధువు కాదు, మేము శివ సాధువులు. శివ సాధువులకి తేడా ఎందుకు కూడా మీకు చెప్పాము కదా. అంటే మీకు పెళ్ళి అయిందా? ధర్మరక్షణ పెళ్ళి అయ్యింది కదా. పెళ్ళి అయిపోయిన ధర్మరక్షణలో ఉన్న విలువలు చెప్తున్నాం. పెళ్ళి అయ్యి ధర్మాన్ని కాపాడే తంతులోనే ఇప్పుడు ఈ దేహంతో ఎవరు జరుగుతారు మిత్రమా? ఇలా ఉండి భార్య, పిల్లలు, సంసారం అన్నీ చూసి ఉన్నవాడు ఎలా ముందుకెళ్తాడు? ఒక కారణ జన్ముడు మాత్రమే వెళ్ళగలుగుతాడు. మీరు నాలాంటి వాళ్ళని చాలా మంది ఇంటర్వ్యూలు చేసి ఉండవచ్చు కదా. అలాంటి వాళ్ళకి అడిగిన దాంట్లో, మమ్మల్ని అడిగిన ప్రశ్నల్లో ఇంత స్పష్టమైన వివరణ అయితే నీకు ఇవ్వలేదు. అంటే కాబట్టి ఏంటంటే, సాధువు లక్షణం వేరు, అఘోరా లక్షణం వేరు, నాగ సాధువు లక్షణం వేరు. మీకు ఈ లక్షణాలు చెప్పాను నేను తెలుసుకోవడానికి, చాలా మందికి తెలవడానికి చెప్తున్నాను ఆ విషయాలు. స్వాములు వేరు, మీకు తెలుసా, సంవత్సరంలో ఒక రాజు చేసుకుంటారు కదా. మా దేహం ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మీ యొక్క ఫైనల్ డెస్టినీ ఏంటి అసలు? ఇప్పుడు మీరు ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నీ యొక్క ఆహా భావాలని నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. గతంలో నీవు చాలా మందిని ఇంటర్వ్యూ చేశావు. నేను నాగసాధువుల గురించి చెప్తున్నప్పుడు నీ మొహంలో ఏదో తెలియని ఒక మంచి ఆరోగ్యకరమైన ఆలోచన వచ్చింది కదా. ఇంత స్పష్టంగా ఉంది ఏంది ఈ మాట? అఘోరాలని మనుషులా తింటారు, ఎక్కడో గుట్టల్లో పెరుగుతారు, కానీ ఈ వివరణ ఇంత చరిత్ర ఉందా అఘోరాలకి నాగసాధువులకు అనేది నీకు మొహంలో ఆనందాన్ని చూశాను. ఇప్పుడు నీవేం చేస్తావు నెక్స్ట్ వెళ్ళినప్పుడు? ఎవరైనా తప్పుగా అఘోరాల గురించి, సాధువుల గురించి మాట్లాడితే, లేదు ఒకప్పుడు జరిగిన విషయాల్లో ఇలా ఒక వ్యక్తి నాకు చెప్పినాయి, రుజువులతో పాటు నా దగ్గర ఉన్నాయి కదా అంటే, నిజంగా విద్యాబుద్ధులు తెలిసిన వ్యక్తుడు చెప్పే విషయాల్లో ఈ హిందూ అయినందుకు నాకు గర్వం ఉంటుంది అనిపిస్తుందా లేదా నీకు? ఆ గర్వమే మాకు కావాల్సింది. దానివల్ల 100 మంది మారడమే మాకు కావాల్సింది. ధర్మ ప్రచారణ అనేది ఆపేయడమే నాకు కావాల్సింది. ధర్మాన్ని స్థాపించడమే కావాలి. ధర్మం స్థాపించాలంటే మొదట ఇల్లు గెలవాలి మిత్రమా, అన్నదమ్ములు గెలవాలి, అక్క చెల్లెలు గెలవాలి, సౌభాగ్యత గెలవాలి. నీవు పోతున్న విద్యాబుద్ధులను, గురువులని గెలవాలి. ఇల్లు గెలవని వాడు సమాజాన్ని ఎలా గెలవగలవు శంకరా? కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఈ ప్రచారణ ఏదైతే జరుగుతుందో అది జరగడం ఆపేస్తే, ఆపేస్తే క్రిస్టియానిటీ కానీ లేకపోతే ముస్లిం సోదరులు కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీలు పెరుగుతాయి అనే ఆలోచన హిందూ ధర్మంలో ఇలా చేస్తున్నారని. ఇప్పుడు చూడండి, క్రిస్టియానిటీ కానీ మనం అనుకున్న ముస్లిం సోదరులు, క్రిస్టియన్స్ సోదరులు, సోదరి ఇందరూ భూమండలంలోనే ఉన్నాం, మనం ఒకే మండలం మీద ఉన్న మనుషులు. కాబట్టి వాళ్ళ ప్రచారణ చేసి వాళ్ళ మతాలని మన మతాలు కలుపుకొని, మన మతాలని వాళ్ళ మతాల్లో కలుపుకోవడం అనేది బలహీనత. నీకు జ్ఞానం లేకపోతేనే కదా వేరే మతంలోకి వెళ్తావు. మరి నీ జ్ఞానం ఎక్కడ వెళ్ళింది అంటే, మొట్టమొదట నీవు జ్ఞానవంతుడవై ఆలోచనల్లో నీవు ఉంటే ఏ మతస్థుడు వచ్చి నేను ఏం చేయగలడు? జ్ఞానాన్ని తెలిపే క్రమంలోనే ఈ యొక్క ప్రచారణ జరుగుతుంది. ఎలా జరుగుతుంది ప్రచారణ? స్కూల్లో జరుగుతుందా? స్కూల్లో జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది? గుడిలో జరుగుతుంది. గుడిలో ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఇంత గుడికి వచ్చావు, ఇక్కడ ప్రచారం ఎక్కడ కనబడింది నీకు? గుడి ఇప్పుడు ఇందాక జరుగుతుంది. గురువు గారి దగ్గరికి ఎంతమంది వచ్చారు? గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఏ వయసులో ఉన్న వాళ్ళు వచ్చారు? ఉదాహరణకి మీరు చూసారు, గురువు దగ్గరికి వెళ్ళొచ్చారు కదా, ఏ వయసులో ఉన్న వాళ్ళు వచ్చారు? అక్కడ 40+. ధర్మ ప్రచారణ ఎక్కడ జరగాలి? 5 సంవత్సరాలు అప్పుడు జరగాలి. విద్యాబుద్ధులు జరిగే వయసులోనే, అప్పుడు ఆ వయసులో జరగని విద్య 40 ఏళ్ళకి వస్తుందా? నేను చెప్పిన ప్రశ్న నీకు అదే. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి నీకు జరుగుతూనే కదా నీకు వివరణకు పైకి వెళ్తావు నీవు మిత్రమా. 40 ఏళ్ళకి నువ్వు అంతా అలసిపోయి వచ్చేసి శరణగతి అన్నప్పుడు నేనేం చేయగలను నిన్ను?
నీ రక్తాన్ని నేను మార్చగలనా, నీ శరీరాన్ని నేను మార్చగలనా, నీ మాటని మార్చగలనా, నీ తెలివిని మార్చగలనా? మొక్కై వంగనేది రానే వంగునా మిత్రమా. ఒకసారి నీవు ఆలోచించు. చిన్న వయసు నుంచి ఆ ధర్మ బుద్ధులు, ఆ ధర్మానికి సంబంధించిన జ్ఞానాలు, మన పౌరాహిత్యానికి సంబంధించిన శాస్త్ర జ్ఞానాలు, పురాణాలు నువ్వు మొదటి నుంచి చెప్తూ వస్తే అనువనువు నీ శరీరం ఉంటుందా ఉండదా? వాస్తవం. అంటే ఇప్పుడు అఘోరి అనగానే పిచ్చివాడు, లేకపోతే అఘోరి అనగానే ఈ సాధువులు, మీరు అన్నట్టుగా సాధువులు, నాగ సాధువులు, స్వామి సాధువులు, చాలా సాధువులు ఇవన్నీ ఉన్నారు కదా. కానీ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ అఘోరిలే, వీళ్ళందరూ పిచ్చివాళ్ళే, మానసికంగా లోపడి ఉండి మానసికంగా సరిగ్గా లేక ఇలా జుట్లు పెంచుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, ఇలా మాట్లాడడం, అర్థం కాని భాషలో మాట్లాడడం, ఎక్కడో కూర్చొని మాంసాలు తినడం, రాత్రి సమయంలో 2 గంటలకు శవాలపై కూర్చొని ఏదో చేయడం, పూజలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. మరి ఇలాంటివి విన్నప్పుడు మేము ఇది కాదు, మేము ఇది అని మీరెక్కడ ప్రచారం చేసుకుంటున్నాం? వాస్తవం చూడండి, కాశీలోనే అఘోరాలు చనిపోయిన శవాలను మాంసాన్ని తింటారు అంతే, కానీ ఈ హైదరాబాద్ లో తింటున్నారా మిత్రమా? చూడలేము కదా మనం. కాబట్టి ధర్మ ప్రచారణ కంటే ముఖ్యంగా అధర్మమే ఎక్కువ విలువ పోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం, అర్ధరాత్రి శ్మశానంలో శవాలమై కూర్చున్న అఘోరాలు లేరు మిత్రమా. క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ధర్మమే. శుద్ర పూజ చేసేవాడికి, నిజమైన శివ సాధువు, శివభక్తుడు, అఘోరాకి చాలా తేడా ఉంది శంకర. కాశీలో నేను చూసిన కొన్ని విజువల్స్ ఉన్నాయి, శివాలపై కూర్చొని పూజలు చేశారు. కాశీలో నిజంగా చేసే వాళ్ళు అఘోరాలను ఎలా డిసైడ్ చేస్తావు? ఈ డ్రెస్ ద్వారా డిసైడ్ చేస్తున్నావు. వాళ్ళ యొక్క వస్త్రధారణ లేకుండా మోసపోయేది మానవుడు అక్కడే. మరి నిజమైన అఘోర భూమండలంలో కనబడకుండా ఎక్కడో గోల్లో ఉంటాడని మీరే చెప్పిన వాళ్ళు అంత అర్ధనగ్నంగా ఒక శవం మీద కూర్చున్నాడని ఎలా చెప్తారు మీరు? ఆయన నిజంగా భక్తుడైతే శవం మీద కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది? శివుడినే గెలిచిన వాడు ఒక శవం మీద కూర్చోవాల్సిన అవసరం ఏముంది? నా ప్రశ్న అది అవాస్తవికమైనది. వాళ్ళంతా విద్యలో భాగాన్ని నేర్చుకోవడానికి కూర్చుంటున్న క్షుద్ర పూజలు, తర్వాత సాధనలో ఒక భాగంగా కూర్చుంటారే కానీ వారిని లేపడానికో, ఆత్మలతో మాట్లాడడానికో, లేకపోతే ఇంకేదో విషయం చేయడానికి కూర్చోరు మిత్రమా. అధర్మ ప్రసారం నిజంగా సాధువు, నిజంగా అఘోరా, నిజంగా నాగ సాధువు అయితే ఎంతటి బలాన్ని ఉంటుందంట ఆయనకి. 12 సంవత్సరాల పరీక్షలో కఠినమైన శిక్షలో నిద్ర కూడా 4-5 గంటలు పొయ్యేసి అనుభవించి అక్కడే చూసిన వాడు ప్రత్యేకంగా నలుగురిలో కూర్చొని ఏ సాధన చేస్తాడు? నలుగురిలో విద్య వస్తుందా? నువ్వు అనుకున్న ఏదైతే క్షుద్ర పూజనో, ఏదైతే దైవానికి సంబంధించిన విద్యనో, గురువు లేని విద్య గుడ్డి విద్య మిత్రమా. ఆయన ఒక్కడాడ కూర్చొని ఎవరిని లేపుతున్నాడు? శవాన్ని లేపుతున్నాడా? నాకు ఇందాక మీరు మీ యొక్క ఈ సాధువుల గురించి స్పష్టత ఇచ్చే క్రమంలో నాగ సాధువు గురించి గొప్పగా చెప్పినంత ఓ అఘోరా గురించి చెప్పలేదు. అఘోరాని ఏమన్నారు డైరెక్ట్ గా అంటే, ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఈ మనిషి పుట్టుకగా పుట్టి దీన్ని ఎవరైతే అంటే స్వార్థకం చేయలేకపోతారో, వాళ్ళు ఏం చేస్తారు? జీవితంలో కొన్ని లక్షణాలను కోల్పోయిన వ్యక్తులు, నమ్మక ద్రోహాల చేత మోసాలు పడిన వ్యక్తులు, వీళ్ళే ఈ మధ్య కాలంలో అఘోరాలైపోతున్నారు. నిజంగా అఘోరాలు ఏంటంటే మిత్రమా, నిజమైన అఘోరాలంటే కాశీలోనే ఉండి ఒక జీవితం, ఒక జన్మ పుట్టి కారణ జన్ముడై పుట్టినవాడు పుట్టుకతోనే కాశీకి వెళ్ళిపోయి ఆ విద్యా అర్హతలు 12 సంవత్సరాల లోపే పొందినవాడే నిజమైన అఘోర. ఈ మధ్య అఘోరాలు ఎక్కువ అవుతున్నది ఎవరు అని అంటే వీళ్ళు. నిజమైన అఘోర ఏంటంటే మిత్రమా, జన్మ నక్షత్రమే అక్కడ ఉండే ఆయన అఘోర అయిపోతాడు అక్కడే. మొత్తం అక్కడ మొత్తమే మీకు ఈ మధ్య సినిమాల్లో కూడా చూపించారు, మీకు గుర్తుందా? పుట్టినవాడు వెళ్ళిపోతాడు, అక్కడ దేవ కార్యక్రమంలోనే ఉంటాడే, కానీ ఆయన మధ్యలో పోయినట్టే ఎక్కడ ఉండడు. మధ్యలో వచ్చిన వాడికి విద్య అనేది చాలా తక్కువ శాతంగా వస్తుంది మిత్రమా. బాగా గుర్తుపెట్టుకోండి, పుట్టుకతోని పరమాత్ముని చేరిన వాడే మహానీయుడు కాగలడు, కానీ మధ్యలో వచ్చిన వాడు భక్తుడు మాత్రమే కాగలడు. ధర్మంగా చెప్తున్నాము, గుర్తుపెట్టుకోండి. లోక కళ్యాణార్థం ఎవరు చేస్తారు? లోక కళ్యాణం అంటే లేదు, నీవు కూడా చేస్తున్నావు ఇప్పుడు లోక కళ్యాణం. నీకు తెలుస్తో తెలియదు, ఈయన చేస్తున్నాడు లోక కళ్యాణం, నేను చేస్తున్నాను లోక కళ్యాణం. లోక కళ్యాణం అని అంటే నిజంగా ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడమే లోక కళ్యాణం. హంగు హరవాటం చేసేవాడిది లోక కళ్యాణం కాదు మిత్రమా. నిజంగా అవసరం ఉన్న వాడికి నువ్వు ఆదుకోవడం లోక కళ్యాణం. ఆయన దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు చేస్తున్న పనినే లోక కళ్యాణం అంటారు. అలా 100 మంది వెళ్ళి నీ గురించి గొప్పగా చెప్తే అప్పుడు నీవు నీ యొక్క ఈ వేదాంత అనే వ్యక్తివి నిస్వార్థంగా పనిచేస్తున్నావు అన్నప్పుడే కదా ఆ 10 మంది నిన్ను మెచ్చుతారు. మరి నువ్వు స్వార్థం లేకుండా చేసినందుకే కదా లోక కళ్యాణం అంటే. ఏంటంటే ఎవ్వరు ఏమి చేసుకున్నా నా ధర్మాన్ని నేను పాటించినా ఆయన బాగుపడ్డాడు చాలు, పరమాత్ముడు దాన్ని మెచ్చాడు చాలు అనేది లోక కళ్యాణం. లోక కళ్యాణంలో నీవు నష్టపోయినా అవతల వ్యక్తి నష్టపోకపోవడమే. గుర్తుపెట్టుకోండి, స్వార్థం అనేది మనుషులకు మనసుకు వచ్చేది కదా. చెప్పండి ఇంకా. అంటే శివుడు ఎక్కడైనా చెప్పాడా ఏమని, మీరు నాగసాధులు ఇలా ఉండాలి, లేకపోతే అఘోరీలు ఇలా ఉండాలి, పండితులు ఇలా ఉండాలి, పురోహితులు ఇలా ఉండాలని శివుడు ఎక్కడైనా గ్రంథంలో గానీ లేకపోతే ఇంకోది మీరు ఎక్కడైతే చదివారో ఈ విషయాలన్నీ ఎక్కడైనా శివుడు చెప్పాడా ఇలా ఉండాలి, జుట్టు పెంచుకోమనో లేదంటే ఇదంతా? వాస్తవమే, శివుడు ఎక్కడా చెప్పలేడు, కానీ శివుడు కారణ జన్మలను మాత్రం పుట్టించి చేయించాడు.
కారణ జన్ములు శివుడికి కారణ జన్ములకు తేడా ఏంటి? మీ ఇంటి ఇలవెలుపులు మీ ఇంటి దేవతలు. ఉదాహరణకి నీవు నరసింహస్వామి భక్తుడు అనుకుందాం. నరసింహస్వామికి మనం సంవత్సరాలికంగా పూజ చేస్తాం. తర్వాత నరసింహస్వామి కాకుండా ఇంటి ఇలవెలుపులని చేస్తూ ఉంటాం మనం. అమ్మవార్లు ఉంటారు, ఎల్లమ్మ అని, మైసమ్మ అని, ఇలా ఉంటారు. దేవుడికి స్పెషల్ గా పూజలు చేసుకుంటాం. అందరికీ దేవుడు వేరు, ఇలవెలుపు వేరు మిత్రమా. నీవు తేడా అక్కడే తెలుసుకోవాలి. శివుడు ఎందుకు అనే విషయాన్ని చెప్పడానికి గల కారణం చెప్తూ ఉన్నాం మేము. ముల్లోకాధిపతులకు యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో నేను ఎటర్నిటీ, నేనే నీకంటే గొప్పవాడిని అని బ్రహ్మ విష్ణు ఇద్దరు గొడవపడ్డ సందర్భాలు మీకు తెలిసిందే కదా. మరి అప్పుడు వాళ్ళు ఏమని గొడవపడతారు? నేను నీకంటే గొప్ప, నీవు నాకంటే గొప్ప అని గొడవపడతారు కదా. అప్పుడు వారి ఇద్దరి మధ్యలో ఒక అంగస్తంభనం అంటే ఒక అగ్నిస్తంభం అనేది పెద్దగా జరుగుతుంది. పెద్దగా జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఇదేంటి ఈ యొక్క స్తంభం ఇటు కింది నుంచి అటు పై నుంచి కనబడకుండా ఇంత వెలుగుతూ ఉంది కదా, మాకంటే శక్తి ఉందా ఇక్కడ? ఎలా మేము దీన్ని ఆపాలి అని ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో పరమాత్ముడు వారిద్దరికి జ్ఞానోదయం వచ్చిన ఆ స్తంభం శివుడు పంపించుకున్న విలువైన స్తంభం. ఏం తెలుసా మిత్రమాది? దాన్ని అగ్నిలింగం అంటారు. ఆ అగ్నిలింగాన్ని ఆపలేక, ఆ తేజస్సును చూసి భరించలేక శరణగతి అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి దాన్ని కొడతాడు చేత్తో గట్టిగా. కొట్టినప్పుడు శివుడు కనబడతాడు వాళ్ళకి. మీరు ఎవరు అని అడిగితే మీ ఇద్దరిపై అధిపతిని. ఎలా మీరు అధిపతి అయ్యారు? మీరు ఎలా పుట్టారు? నేను ఫలానా హంసారూపంలో పుట్టి నీ జన్మెత్తాను. శివుడు. బ్రహ్మ చెప్తాడు. విష్ణువుని అడుగుతాడు, మీరు ఎలా పుట్టారు? మేము ఈ విధంగా శ్వేత వరాహ నాగుల రూపంలో మేము ఉండి పుట్టి వచ్చాము. ఎక్కడి నుంచి పుట్టి వచ్చారు? మేము ఈ విధంగా ఉన్నామని చెప్తే, అవునా, అప్పుడు మీరెలా పుట్టారు అని అడుగుతాడు. వీళ్ళిద్దరు కలిసి అడగాలి కదా. జననం మరణం లేని వాడినే నేను. మీరు ఈ రెండు ఇప్పుడు ఏదైతే స్తంభాన్ని మధ్యలో వేశారో ఆ స్తంభాన్ని నిజంగా మీరు ఆపినుంటే, ఆ వెలుగుని, ఆ యొక్క శక్తిని ఆపినుంటే మీరు నాకంటే శక్తివంతులని రుజువయ్యేది. ఈ కింది నుంచి పోయిందా పై నుంచి పోయిందా కనిపెట్టడానికే మీకు సమయం కానీ ధైర్యం కానీ రాలేదు. అంటే ఈ శక్తినే మీరు ఆపలేని వాళ్ళు నన్నెలా ఆపగలుగుతారు? అందుకనే నేను మీపై శక్తిని. అందుకనే నేను ప్రాణదాతని, నేను విశ్వదాతని, విశ్వాచారిని, నా పేరే మహాశివుడు, పరమశివుడు అని చెప్పి పురాణాలు రాసున్నాయి ఇవి. శివుడు గొప్పవాడు, శివుడు ఎందుకు వచ్చాడు స్థితిగతులు అని అంటే అప్పుడు చెప్తాడు, మీ ఇద్దరు చేసిన ఈ కార్యక్రమాల నిమిత్తం మీ ఇద్దరికి నేను భూమండలం పైన కొన్ని ఆచార నియమాలను అప్పచెప్పుతున్నాను కాబట్టి విష్ణువుకి చెప్తాడు, ఇకపై భూమండలం మీద నీకు పూజలు జరుగుతాయి. బ్రహ్మదేవుడికి పూజలు జరగవు భూమండలంలో. గమనించు, లేవు, గుడిలు లేవు, ఎక్కడో తక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆ యొక్క స్తంభం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు. ఆయన ఒక హంసవాహనుడై. విష్ణుదేవుడు ఏం చేస్తాడు? కిందికి శ్వేత వారాహం అంటే పంది రూపాన కిందికి వెళ్తాడు. విష్ణుదేవుడు ఏం చేస్తాడు? కనిపెట్టలేక వచ్చి అలసిపోతాడు, అక్కడ కూర్చుంటాడు. నేను కనిపెట్టలేకపోయాను కదా. ఈ ఇద్దరు అలసిపోరు. పైకి వెళ్తాడు బ్రహ్మదేవుడు. పైకి వెళ్ళేసి బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి ఏం చెప్తాడు? నేను కనిపెట్టాను అని విష్ణువుకు చెప్తాడు. విష్ణు ఏం చెప్తాడు? నేను కనిపెట్టలేకపోయా, నన్ను క్షమించు. అస్ట్ మొదట ఇద్దరు గొడవ పడుతుంది. దేనికి? నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప. ఈ మధ్యలో స్తంభం వచ్చేసేసరికి ఇద్దరు కనిపెట్టడానికి వెళ్ళారు కదా. బాగా విను మిత్రమా, నీకు ప్రశ్నకు ఆన్సర్ రావాలి. అప్పుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుడు పైకి వెళ్ళేసి పైనుంచి మొగలి పువ్వు కిందకి పడుతూ ఉంటే, ఓ మొగలి పువ్వా, నేను చాలా కింది నుంచి వచ్చా కదా, నువ్వు పైనుంచి వస్తూ ఉన్నావు, అసలు ఈ స్తంభం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మొగలి పువ్వు అబద్ధం ఆడుతుంది. నేను ఎన్నో యుగాల నుంచి పైనుంచి వస్తున్నాను, ఇది పైనుంచే వచ్చింది ఈ యొక్క ఆకాశ రేఖ అంటే బ్రహ్మదేవుడు, అబ్బా విష్ణువు దగ్గర నేను గెలిచినట్టే, విష్ణువు దగ్గర పోయి నేను చూశాను అని చెప్తాడు. ఎందుకంటే విష్ణు కిందికి వెళ్ళాడు, ఈయన పైకి వెళ్ళాడు. అది ఎవరు కనిపెడితే వాళ్ళే గొప్ప అనుకుని వస్తారు. వాళ్ళు యాక్చువల్ పోవడం అట్లా పోతారు. నువ్వు కనిపెడతావా, నేను కనిపెడతానా, ఎవరు కనిపెడతా కథం. అప్పుడు ఈయన కనిపెట్టేది అబద్ధం. కింద నుంచి విష్ణువు దేవుడు వచ్చేసి అలసిపోయి, నేను ఓడిపోయాను బ్రహ్మ, నేను కనిపెట్టలేకపోయాను, నన్ను క్షమించు అంటాడు. అదే బ్రహ్మ అబద్ధాలు ఆడతాడు కదా నేను కనిపెట్టానని. శివుడు తల లేపేస్తాడు ఆయన వచ్చి వీరభద్ర రూపం ఎత్తి. బ్రహ్మకి 5 తలలు, 4 తలలు చూస్తాం మనం. 5వ తల పైన ఉంటది, అందుకని పైకి పోతూ ఉంటాడు కదా. 5వ తలని లేపేస్తాడు. ఎందుకంటే నేను చూశానన్నది నీవు అబద్ధం చెప్పావు, నీవు చూడలేవు ఎక్కడికి అంతమైందో అది. అబద్ధాలు ఆడినందుకు నీ నాలుకని కోస్తున్నానని చెప్పి ఆయన తల లేపేస్తాడు. మిగతా తలలు లేపడానికి పోతే విష్ణు అడ్డుపడతాడు. వలదు తండ్రి, మీరు చంపకూడదు, ముల్లోకాధిపతులలో మీరే అన్నట్టుగా ఆయనకి ఒక వరస ఉంది కదా అని చెప్తే క్షమాభిక్ష పెట్టి ఇకపై నీకు భూమండలంలో పూజ లేదు అని చెప్పేసి శివుడు పెట్టిన శాపం అది. అది రాసింది శాసనాల్లో, మీరు చదవచ్చు అది. అప్పుడు పెట్టినందుకు బ్రహ్మదేవుడికి పూజ లేదు. తర్వాత విష్ణువు ఏం చేశాడు? వచ్చి పశ్చాత్తాపడ్డాడు కదా, నేను కనిపెట్టలేకపోయాను క్షమించండి అని. ఆయన నిజాయితీని మెచ్చే పరమాత్ముడు నీకు ఇకపై నా వల్లే పూజలు భూమండలంలో జరుగుతాయి అని చెప్పినందుకు పరమాత్ముడు గొప్పవాడయ్యాడు. పరమాత్ముడే ఎందుకు గొప్పవయ్యాడంటే నియమాలకి, విధి విధాతలకి ఆయన రాసిన రాతలు
మీరు వెళ్ళి ఈ కులాన్ని మొత్తం చూడండి, మీరు వెళ్ళి ఈ దేశాన్ని మొత్తం చూడండి, మీరు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని మొత్తం చూడండి, నీ ఇంటి ఇలవెలుపులని ముక్కోటి దేవతలను పుట్టించాడు పరమేశ్వరుడు. అన్ని సందర్భాల్లో నేను రాలేను నా పిల్లల దగ్గరికి, కాబట్టి ప్రత్యక్షంగా ఉండి ఇంటి ఇలవెలుపులయ్యి మీరు చూడాలి. కులదైవమయ్యా కులాన్ని కాపాడాలి. ఏ దేశం వెళ్ళినా ఆ రక్తాన్ని కాపాడడానికి కులదైవం నారసింహుడై ఉంటాడు. ఎక్కువ శాతంగా వెంకటేశ్వర స్వామి, రాముడు, తర్వాత హనుమంతుడు ఉంటారు కులదేవతలు. కులానికి సంబంధించిన కిందికి వస్తే ఇల వెలుపులు కడపలోనే ఉంటారు. బోనాలు ఎక్కువ చేస్తారు మన దగ్గర. పండగలు ఒక ప్రత్యేకంగా రోజు చేస్తారు. వీళ్ళది ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పెట్టిన వాడు పరమాత్ముడు కాబట్టి పరమాత్ముడు గొప్పోడయ్యాడు. ఆయన్నే గొప్పోడు ఎందుకు అయ్యాడంటే అన్ని సందర్భాల్లో ఆయన రాలేడు కాబట్టి, అన్ని సందర్భాల్లో ఆయన చేయలేడు కాబట్టి కారణ జన్మలని అక్కడక్కడ పుట్టించి వాళ్ళ ద్వారా మంచి పనులు చేస్తాడు. ఓ వివేకానంద ఎలా పుట్టాడు, ఓ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎలా పుట్టాడు, ఓ బ్రహ్మంగారు ఎలా పుట్టాడు. వాళ్ళు ఎన్ని రాతలు రాశారు, వాళ్ళ దేవుళ్ళ, వాళ్ళు కారణ జన్మలు శంకర. ఒక బ్రహ్మంగారు చరిత్రనే వింటున్నాం, కలియుగం ఇలా జరుగుతుంది కాకొస్తుంది అని అంటున్నాంగా. అలాగే ఈయన గారు జగద్గురు ఆదిశంకరాచార్యులు చేసిన గొప్ప పని ఏం తెలుసా? శ్రీచక్రాన్ని సృష్టించిన మహానీయుడు ఆయన. 18 అష్టాదశ శక్తి పీఠాలు నా తల్లి పార్వతీమాత శరీర భాగాలు పడినప్పుడు ఈయన కాలినడకతో వెళ్ళి అన్ని అష్టాదశ శక్తి పీఠాలను ప్రత్యక్షంగా దర్శించుకొని శక్తిని నిక్షిప్తం చేసినదే శ్రీచక్రం. చూస్తావా శ్రీచక్రం ఎక్కడ ఉందో? జగద్గురు ఆదిశంకరాచార్యులు సృష్టించి శ్రీచక్రం. అలాగే 12 జ్యోతిర్లింగాలు ఎలా పూజిస్తున్నావు? ఏదైతే జ్యోతిర్లింగం మధ్యలో నుంచి పోయిందో నా తండ్రి దాన్ని విరగొడతాడు, వచ్చి చూపిస్తాడు. తండ్రి ఎలా ఏంది పరిస్థితి అని అంటే దాన్ని కొడతాడు. అంత పెద్ద రేఖ, అంత పెద్ద వెలుగు, అంత పెద్ద శక్తినే మధ్యలో నుంచి విరగొడతాడు. అంటే వీళ్ళిద్దరు దాన్ని తగలడానికే ఆలోచించిన వాళ్ళు ఆ శక్తిని ఒక్కసారిగా కొడితే మధ్యలో తెగిపోయి కింద పడుతుంది శంకర. ఆ పడ్డదే సోమనాథేశ్వర శివలింగం. ఇప్పటికీ గాలిలో ఉంది ఆ శివలింగం. కావాలంటే నువ్వు గూగుల్ సెర్చ్ చేయి, నీకు చెప్పేదన్నీ ధర్మశాస్త్ర జ్ఞానాలే చెప్తున్నా. ఇప్పటికీ గాలిలో ఉన్న ఏకైక శివలింగం సౌరాష్ట్రాధిపతి సోమనాథేశ్వర శివలింగం. గత 4000 సంవత్సరాల నుంచి ఒక్క భక్తుడు కూడా అసలు ఈ శివలింగం ఎక్కడ నుంచి నిలబడిందో కనిపెట్టలేకపోయిన అత్యంత భూమండలమైన విలువైన శివలింగం మనది. ఎలా వచ్చింది శంకర? శివుడి ఆజ్ఞ లేనిది ఆ శివలింగం. 64 ముక్కలైన 64 ముక్కలు ఈ భూమండలం మీద ఉన్న శివలింగాలు. ముఖ్యంగా 12 శివలింగాలు పడ్డాయి. ఎందుకంటే భూమండలానికి మధ్య రేఖగా పోయిన శివలింగం అది. పొడువుగా పోయిందన్నానా? ఆ పొడువుగా పోయిన శివలింగాలు అలాగే పొడువుగా 12 పడ్డాయి. ఇరగొట్టాడుగా తండ్రి శివలింగం ఇలా అగ్ని. ఆ 12 జ్యోతిర్లింగాలు. కానీ 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయి భూమండలంలో. దానికంటే గొప్ప గొప్పవి కూడా ఉన్నాయి కదా. ఈ 12కు విలువ ఎందుకు వచ్చిందంటే 12 ఒకే దశ భూమికి మధ్యరేఖగా ఉంటాయి. మనం చూస్తాం పటంలో ఇలా స్ట్రేట్ గా ఉంటాయి. ఆ స్ట్రేట్ గా వచ్చినదే మధ్యరేఖ. మధ్యలో ఉండేది సౌరాష్ట్రం. గమనించి చూడండి. ఆ విలువని సంపాదించి చూయించి రుజువు చేసిన నా తండ్రి పరమాత్ముడు గురించి ఆయన గొప్ప ఎలా అయినా అడుగుతాడు మీరు? ఆయన రుజువు చూయించి గొప్పవాడయ్యాడు. ఇలా కన్నులు పెట్టుకొని ఇలా ముందు కూర్చుంటాడు. దేని కూర్చుంటాడో తెలుసా మిత్రమా? ముల్లోకాధిపతి ముక్కంటి 3 కోట్ల మంది జనాభా అంటే దేవతలను పుట్టించి వారి వారి యొక్క స్థితిగతులను ప్రతి కడపలో సౌభాగ్యవతులని కాపాడుతున్నారా లేదా అని చెప్పి ధ్యానంలో ఉండి వింటుంటాడు. ప్రతి కడపలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కళ్ళు మూసుకొని ధ్యానంలో లేడు నా తండ్రి. ఆయన కడపలో వింటున్నాడు ఏం జరుగుతుందో అని. శివుడు చేసిన ప్రతి విషయం మీరన్నట్టుగానే లోక కళ్యాణం కోసం చేశాడు. నువ్వు అన్నావు కదా అలా ఎలా పుట్టిస్తారు స్వామి అన్నావు కదా, అలా ఎలా పుట్టించలేడు. ఆయన పుట్టించాకే మనం పుట్టాము ఇక్కడ. విగ్రహం శివుడి అవతారం ఏదైతే ఉంటుందో ఆ రూపము శివుడిదేనా? ఖచ్చితంగా. విగ్రహ రూపం అనేది శివలింగ రూపం. ఎలా వచ్చింది? శివుడు ఇలా ఉంటాడు, ఆయన ఎలా వచ్చాడు? వాస్తవంగా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నీవు వేదాంతవి యొక్క రూపం అనేది నేను చూస్తే గుర్తుపట్టా, కళ్ళతో చూసి నేను గుర్తుపట్టా. అలాగా బ్రహ్మ విష్ణువులు ఎవరిని చూశారు? శివుడికి చూశారు. అంటే ఆయన చూసక ముందుకు ఏం జరిగింది? ఈయనకి ఒక పాము ఉంది మెడలో, ఆ తర్వాత ఈయన నెత్తిపైన చంద్రుడు ఉన్నాడు, 3వ కన్ను ఉంది. ఇవన్నీ ప్రత్యేకంగా ఎక్స్ట్రాలే ఉన్నాయి, అన్ని ఏది తక్కువ లేదు. ఇవన్నీ చూసిన వాడు ఏం చేస్తాడు? నీలాంటి నాలాంటి కులదైవానికి ఆయన భక్తుల రూపంలో వెళ్ళిపోయారు కదా వీళ్ళంతా పూజలకి. వీళ్ళంతా చేసిన ధర్మ ప్రచారంలో కారణ జన్మలకి ఆయన గారు కలలో కనబడిన రూపమే ఆ శివరూపం. నీలాంటి నాలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన రూపం అది. అలా ఎలా మనం ఒక రూపాన్ని ప్రత్యక్షంగా ఉంది మిత్రమా. కారణ జన్మలు చెప్పినట్టు కళ్ళలో కనబడతాయి. ఇప్పుడు మనం అంటాం అప్పట్లో దేవులు ప్రత్యక్షమయ్యారు మాట్లాడారు అని అంటారు కదా. ఇప్పుడు లేదు, ఒక 2-3 సంవత్సరాలు అంత ముందుకైతే ఉండేది కదా. అలాంటి మహానీయులకి, అలాంటి మహా వ్యక్తులకి ఆయన కనబడిన ఆ రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెక్కిన వాళ్ళు ఉన్నారు శంకర ఇక్కడ. మీకు ఎప్పుడైనా మీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఈ సాధువుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీకు ఎప్పుడైనా కలలో శివయ్య కనిపించి ఏదన్నా సందేహం ఇచ్చే ప్రయత్నం చేశాడా? సందేశం ఏది ఇవ్వకపోతే మీ ముందు ఈ దేహంతో ఇంత స్పష్టంగా ఏ బుక్ అడ్డం లేకుండా అంత అఖండంగా మాట్లాడలేము. పరమాత్ముడు మాకు ప్రతి విషయంలో ఏ రూపంలో? ఒక అఘోర రూపంలో ఎప్పుడు కనబడుతూ ఉంటాడు. అఘోర రూపంలో ఎందుకు కనబడతాడు అని అడగాలి నేను. ఎందుకంటే మా రూపం
మీరు అన్నట్టుగా 90% అఘోర రూపం కాబట్టి ఆ రూపంలోనే తండ్రిని నేను చూడగలుగుతాను. ఎందుకంటే నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ ఏ స్వార్థం లేకుండా పోతున్నా కాబట్టి ఏదో ఒక రూపాన్ని కనబడి చెప్తూ ఉంటాడు. ముసలివాడి రూపంలో భిక్షాటనకు వచ్చినట్టు కనబడతాడు. ఏదన్నా ఒక విషయంలో అడవిలో నేను పోతూ ఉంటే తట్టినట్టు కనబడతాడు. ఏంది అని అడిగితే దారి మళ్లింపు అని అంటారు. ఇన్ని రూపాల్లో కనబడ్డ పరమాత్ముడు ఏ రూపాన కనబడాలి? ఇప్పుడు నీవు నాకు శివుడివే. ఎందుకంటే బలమైన ప్రశ్నలు నీవు వేస్తున్నావు కదా, ఏ కారణం లేనిది నువ్వు ఈ ప్రశ్నలు వేస్తున్నావా అంటే నువ్వు ఒక విధంగా నా గురువే నా ముందు కూర్చొని నా ప్రశ్నలు నన్ను అసలు తెలుసా తెలియదా నేను చేసిన ఈ యొక్క రాయి ఈ యొక్క కట్టెకి ఆ విలువ ఉందా లేదా అని అడుగుతూ ఉండవచ్చు కదా. నీవు అనుకుంటావు లేదు లేదు నేను వేదాంతనని, కానీ ఆ వేదాంతకి ఆ వేదాన్ని పలికిచ్చే శక్తి పరమాత్ముడు ఏంది నీవు నన్ను అడగగలవా? ఒక మాట ఆలోచించు. కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞలో 100 ఉంటాయి మిత్రమా. పశువు రూపాన రావచ్చు, వాస్తవమే కదా. నేను ఎప్పుడు కూడా విగ్రహారాధన తప్పు అని అనలేదు, దాన్ని చేసే పద్ధతిలో తప్పు అని చెప్పాను నేను. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం మొదలు పెట్టేసి శివలింగానికి అభిషేకాలు చేస్తే తప్పేమొస్తుంది? తండ్రి చెప్పాడు కదా వృధా జరుగుతుంది ఎక్కడ అని. ఆకలితో ఉన్నవాడు పెట్టాలి కదా. అఘోరి చేతబడి చేస్తాడా అంటే చేతబడి చేయరు, నిజంగా చేయరు. ఎవడైతే అఘోరి అని పేరు పెట్టి చేతబడి చేస్తున్నాడో ఖండ ఖండలుగా ముక్కలు ముక్కలుగా పరమాత్ముడు నడుపుతూనే ఉంటాడు. ఆ రోజు ఆ తలకాయ లేపేసినట్టుగా ఎన్నో విధాలు ఉంటాయి. మహానీయుడు పరమాత్ముడు కేవలం భక్తి ద్వారా అమాయకమైన జీవితాలను కాపాడమని ఇచ్చిన ఈ దేహం నిజంగా అమాయకులను వాడుకుంటున్నారు కాబట్టి అలాంటి వారిని పరమాత్ముడు ఇప్పుడు ఊర్ల మీద పడి అడుక్కుంటున్న వాళ్ళు ఎవరు శంకర? తప్పు చేసిన వాళ్ళేగా. అదే ఊర్లో అడుక్కుంటున్న వాళ్ళు కాకుండా పాకుతూ నడుస్తుంటారు కొంతమంది. చేతులన్నీ చాలా అసహ్యంగా ఉంటాయి. వాడి జీవితం చూడడానికి అసలు ఏంది, అసలు ఈడు నడుస్తలేడు, వంగుతలేడు, ఎట్టు పోతలేడు, అసలు చూడడానికే ఎంత పెద్ద రోగం ఉన్నదేమో, ముట్టుకుందామంటే భయం అయితే అంటాం కదా. ఏ కారణం చేయని వాళ్ళ శంకర? అదే అడగబోతున్నా. చాలా తప్పు చేసిన వాళ్ళని ఆ విధంగా చిత్ర విచిత్రంగా పుట్టిస్తాడు. నేను ఏమంటున్నా అంటే పాత జన్మలో తప్పు చేస్తే ఈ జన్మలో మనం అలా పుడతామా? ఖచ్చితంగా పుడతావుగా. మరి నీ జన్మ చేసిన తప్పులు నీ పక్కన ఉన్న అన్నదమ్ములకు తెలియదు, మీ ఇంట్లో కూడా తెలియదు, పరమాత్ముడికి మాత్రం ప్రత్యక్షంగా తెలుసు కదా. తెలిసినప్పుడు అప్పుడే చూపించవచ్చు కదా. అప్పుడే చూపిస్తాడంటే అవకాశం. నేను నమ్ముకున్న ఇల్లు, సంసారం, సౌభాగ్యం అందరూ ఏం కావాలి? నీకు హఠాత్తుగా ఏమైనా జరిగితే శోకం తెలుసా? మరి వచ్చే జన్మలో కూడా హఠాత్తుగానే చూపిస్తున్నాడు కదా. అలా చూపించాడు హఠాత్తుగా. ఎక్కడ నేను ఒక చిన్న మాట అడుగుతా, అడగండి. చిన్న అంటే ఇప్పుడు చీమ గుట్టాలన్నా శివుడు ఉండాలంటారు కదా. మరి అలానే ఈ రోజు మనము వెళ్తున్న దారిలో చిన్న చిన్న పిల్లలు, అమాయకులు, అభంశుభం తెలియని పిల్లలకు లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. అవన్నీ శివయ్య చేపిస్తున్నాడా? వాస్తవం. చాలా ప్రశ్న అడిగావు. ఈ జన్మలో శివయ్య చేపిస్తున్నాడా అనడానికి ముందు ఆ లైంగిక దాడి జరిగిన వాళ్ళు గత జన్మలో ఏం చేశారో నీకు తెలుసా? గత జన్మలో ఏం చేశారో నా తండ్రి శివుడికి తెలుసు కదా. లైంగిక దాడి నీ మీద జరిగిందా శంకర? నా మీద జరిగిందా? చాలా తక్కువ శాతంగా ఉన్న మనుషుల మీదే జరిగింది. చిన్న పాపల మీద జరిగింది. చూడండి, మీరు అన్నట్టుగా చిన్న పాపల మీద జరిగిందంతా ఒక మనిషి పైశాచికతంగా చేసినాయి. కానీ కొంచెం వెల్ మెచ్యూర్డ్గా ఉన్న అమ్మాయిలు, వెల్ మెచ్యూర్డ్గా ఉన్న అబ్బాయిలు విషయంలో కూడా జరుగుతూ వస్తున్నాయి. అంటే తీవ్ర స్థితిగతులు. ఈ మధ్య మనం కొన్ని న్యూస్ ఇండియా లెవెల్లో స్ప్రెడ్ అయినాయి కూడా ఉన్నాయి. దిశ అని, తర్వాత ఇంకొక అమ్మాయి ఉత్తరప్రదేశ్ ఉన్నాయి కదా. ఇలాంటి ఎందుకు అయ్యాయంటే మిత్రమా, వాళ్ళు ఈ జన్మల పాపాన్ని చూస్తున్నారు కానీ గత జన్మలో ఏం చేశారనేది శివుడికి మాత్రమే తెలుసు. అంటే శివుడే అని అనట్లేదు, కులదైవాలకి ఇలవెలుపులు కూడా తెలుసు కదా. ఈ శిక్షని అనుభవిస్తున్నందుకు పరమాత్మ నేను నరకం పడుతున్నా, నన్ను ఇంత శిక్ష అనుభవించావే అన్నప్పుడు గత జన్మలో నీ వల్ల అవతల వ్యక్తి ఎంత శిక్షను అనుభవించాడో తెలుసా మిత్రమా? నువ్వు అన్నావు ఒక మానభంగం అనేది రేప్ కేసు అనే విషయం అన్నావు కాబట్టి చెప్తున్నాను. అలాగా అభంశుభం తెలియని వాళ్ళు తల్లిదండ్రులు కొట్టి చంపుతున్నారు మిత్రమా, ఆస్తి కోసం చంపుతున్నారు మిత్రమా, అన్నదమ్ముల్ని పొడి చేస్తున్నారు. ప్రశ్నలు ఇలా ఉన్నాయి కదా. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఏ కారణం చేత లేదో కొట్టుకుంటున్నారా? ఇదే భూమండలంలో అన్నదమ్ములు ఆప్యాయంగా కలుసుకొని తింటున్న వాళ్ళు ఉన్నారు కదా మిత్రమా. మరి ఎలా వాళ్ళ కుటుంబాలు ఎందుకు బాగున్నాయి? ఈ జన్మ అనేది పరమాత్ముడికి తెలిసిన ఆజ్ఞ. గత జన్మలో నీవు ఏం చేసావు అనేది పరమాత్ముడి జ్ఞానం. నీకు కేవలం శరీరాన్ని మాత్రమే వదలడం, మళ్ళీ పుట్టడం తెలుసు. శరీరమే లేకుండా మరణం జననం లేకుండా కూర్చున్న మహానీయుడు ముక్కంటే అంటే నీలాంటి ఈ జన్మలు ఎన్ని కోట్లు చూసి ఉండొచ్చు ఆయన. అంటే మీరు ఏం నమ్ముతారు? ఇక్కడ జరిగిన ప్రతిదీ కారణం ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా. మరి అలాంటి వాళ్ళు అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ రోజు మీరు ఎందుకు ఈ విధంగా అనుకోవద్దు? ఈ రోజు ఎవరైతే ఇగో ఇలా పాటలు పెట్టడమో ఇంకోటో చేస్తే ఇది కాదు చేయాల్సింది, ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టాలని ఎందుకు అంటున్నారు? ఇది కూడా శివుడి చేతుల ఆయన ద్వారానే చేపిస్తున్నాడు అనుకోవచ్చు కదా. భక్తి మార్గానికి ఒక మార్గం ఇది.
ఇప్పుడు ఇక్కడే అన్నం పెడుతుంటారు, అన్నదానం. ఇప్పుడు మనం ఉన్న ఈ గుడిలో కూడా అన్నదానం పెడుతూ ఉంటారు. భక్తులకు తెలవాలి కదా ఇక్కడ అన్నదానం పెడుతున్నామని, ఇక్కడ మంచి పనులు జరుగుతున్నాయని తెలవాలి కదా. నిలయం. నిన్న ఒక సూటి ప్రశ్న అడుగుతాను. శివుడే భూమండలం మొత్తం ఉన్నాడు, ముల్లోకాధిపతే ఉన్నాడు. చాలా శాస్త్రాల్లో చూశాను, ఎక్కడున్నా నీలో నాలో అందరిలో శివుడే, భూమండలం మొత్తం శివుడే అన్నాడు. మరి గుడిలోకి వెళ్ళి శివుడిని ఎందుకు పూజించాలి? ఇక్కడ నువ్వు నేను ఇద్దరం కూడా కూర్చొని నువ్వు నమ శివాయ అని నీకే దండేసి నీకే అభిషేకం చేయవచ్చు కదా. నేను పూజించుకుంటా అలా కూడా చేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ శాతంగా మంచి పనులు ఉంటారు, కానీ ఎక్కువ శాతంగా గుడిలే జరుగుతాయి. ఎందుకంటే మిత్రమా, అది జరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పరమాత్ముని కొలవడానికి కూడా నీ మనస్సాక్షి ఒప్పుకుంటేనే నువ్వు అక్కడికి రావాలని గీత గీశాడు. ఆ గీత నువ్వు దాటితే ఆయన పెట్టిన పరీక్షను గెలిచిన వాడవి. ఆ గీత దాటకుండానే నరకయాత్ర పడుతున్నారు కదా మన మానవులు. మద్యం సేవించిన వాడు, మాంసం తినేవాడు, ఇంకేదైనా కానీ భక్తి అనేది అసలు ఎలా ఉంటుంది మిత్రమా? ఆ స్థావరంలో 100 మందితో కూర్చుంటే నీకు భక్తి అనిపిస్తుంది కదా. నువ్వు 100 మందితో కూర్చున్నాడు వదిలిపెట్టడానికి ఆ పరమాత్ముడు పుణ్యక్షేత్రాలను పెట్టించాడు. అక్కడికి వస్తే మనసు, శరీరం, నీ యొక్క అంతఃకరణ శుద్ధి పవిత్రమవుతుందని మహానీయులు చేసిందే. మీ తాతలు ముత్తాతలు ఏం చెప్తారు? నాయనా నువ్వు మంచిగుండరా, నేను ఈ రోజు బాగుంటది రేపు చెడు ఉంటుంది అని చెప్పి ఎందుకు చెప్తారంటే అనుభవం రీత్యా. ఆ గుడిలు కూడా ఏంటంటే మిత్రమా, ఎంతో పుణ్యం చేసి పరమాత్మను ఒప్పించుకొని మీరు ఇక్కడ ఉండండి, మేమందరం మిమ్మల్ని పూజించుకుంటామని పెట్టిన గుడులు అవన్నీ మిత్రమా. పవిత్రత అనేది గుడి స్థలంలోనే ఎందుకు వస్తుంది అంటే మీలాంటి వాళ్ళు 100 మంది వస్తేనే కదా అక్కడ దైవాధీనం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ పూజ చేయలేము కదా మనం. అఘోరులను, సాధువులను, శివ సాధువులను కొన్ని స్థలాలలో కొడుతున్నారు. దానిపై అవునా? అవును, నిజంగా వాళ్ళు అఘోరులు సాధువులు కాదు, నిజంగా దొంగలే. దొంగలనే కొడుతున్నారంట. ఖచ్చితంగా. నిజంగా భక్తిపరుని కొడతారా శంకరా? మొక్కరా? నేను ఇప్పుడు వస్తుంటాను, నీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను బంజారా హిల్స్ నుంచి వస్తున్నా. ఓ రోజు ఒక ముసలాయన సుమారు 70 పైనే ఉంటాడు. స్వెటర్ మీద స్వెటర్ వేసేసుకున్నాడు. తీవ్రమైన చలి రోజు. కరెక్ట్గా ఆ హోటల్ ముందు పడిపోయాడు. అంటే ఆయన రోడ్డు దాటుతున్నాడో ఏదో చేసి పడిపోయాడు. రోడ్డు మధ్యలో ఇలా మధ్యలో ఒరుగుతూ ఉంటే BMW పెద్ద పెద్ద కార్లు పోతున్నాయి, కానీ ఎవరు కూడా దిగి అసలు ఈయన ఎవరు, మనిషా పశువా లేకపోతే అసలు ఈయన ఎందుకు పడ్డాడు, రోగం వచ్చి పడ్డాడు అని ఎవరు చూడలేరు. నేను అదే రూట్లో వెళ్తున్నాను మిత్రమా. వెళ్తూ ఉంటే ఆయన చేతి కనబడ్డది, ఎందుకంటే స్వెటర్లు ఎక్కువ వేసుకున్నాడు. చేతి కనబడంగానే ఎవరి మనిషే ఉన్నాడు, మళ్ళీ ఏదైనా పెద్ద వాహనం పోగల్లా కానీ అదే రోడ్డు పక్కన బండి ఆపి ఆ ముసలాయన ఇలా వెతుకున్నాను. నేను వేరే ఇంకో మాలలో ఉన్నా, ఎత్తుకొని తీసుకొని వెళ్ళేసి పక్కన పెట్టాను. ఆయనకి ఇక్కడ నోటి నుంచి కూడా భయంకరమైన దుర్వాసన, కళ్ళు అంతా అసలు తెరవడానికి కూడా వస్తలేదు, అంతా ఇక్కడ అంతా జిడ్డుగా ఉన్నాడు. ఇంటికీలు అన్నీ చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు. మొత్తం ఆపేసేసి ఏంది అని ఇక్కడ చేతి పెట్టి ఇట్లా అడిగా, ఏమైంది ఆ రోడ్డు మధ్యలో వచ్చి బొర్రుతున్నాం ఏంది ఇట్లా అడిగితే ఆయన కళ్ళు తెరవలేక చూసేసి చేతో తగిలి చొదిలి పెట్టిన తర్వాత నా వెనకాలే 2 ముస్లిమ్స్ వచ్చారు మిత్రం. నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇస్తే తాగడానికి కూడా ఆయనకు ఓపిక అవుతుంది. అంటే క్షీణించిపోయింది శరీరం. 2 ముద్దలు వేసుకో 2 ముక్కలే తాగాడు. తాగేసి వెళ్ళిపోయిన తర్వాత పోతూ వెనక్కి మళ్ళీ చూస్తే ఆయన కళ్ళు 2 తెలిసి చూశాడు మిత్రమా. వెనక్కి ఇలా చూశాడు. చూసిన తర్వాత నేను వెనక్కి చూశాను. ఏ జన్మలో పాపం చేశాడో, ఏ జన్మలో పుణ్యం చేశాడో నా చేతుల నుంచి ఎత్తుకొని ఆడబెట్టిన అదే వాహనం వస్తే ప్రాణమే పోయేది కదా. ఇంకా ప్రాణం పెట్టుకున్న అలా ఇటువంటి వ్యక్తిది 70 ఏళ్ళు వచ్చి నడవలేని స్థితిలో ఉండి ఆ రోడ్డు మీద దొర్రుతున్నవాడు ఇంకా ఎందుకు బతుకుండాలి? ఏదో వాహనం కింద చనిపోవచ్చు కదా. పరమాత్ముడి ఆజ్ఞ ఏంటంటే చేసిన పాపాలని ఖచ్చితంగా పండించి బహు తీయనైన పండులాగా నీకు అన్ని అనుభవించే తీసుకెళ్తాడే, కానీ అంత సులభంగా వదిలిపెట్టాడు. నువ్వు ఈ జన్మనే చూస్తే ముసలులాగా నేను చూడలేదు కదా ఆయనని. నేను పడిపోతే ఎలా ఉంటా, నువ్వు పడిపోతే ఎలా ఉంటా అని చూసుకోవచ్చు కదా. ఎవరిని ఎక్కడ ఏ విధంగా కదిలించాలో పరమాత్ముడికి తెలుసుంటది శంకర. నువ్వు అన్నావు ఇంతమంది గరీబులు ఉన్నారు, కోట్లు ఉన్న వాళ్ళు పెట్టచ్చుగా అన్న వాళ్ళు, మనకి ఎందుకు పెడతలేరు? పెట్టచ్చు కదా. మనందరం ఇప్పుడు 1 లక్ష రూపాయలు 2 లక్షల అప్పుల్లో ఉంటాం. బాగా కోట్లు ఉన్న వాళ్ళందరూ వచ్చేసి మనల్ని ఆదేశించుకోవచ్చు కదా, ఎందుకు ఆదుకోవట్లేరు? సింపుల్. కాబట్టి అలా ఆదుకోవడం కర్మనే అంటారు. కర్మని అనుభవించడానికి పుట్టక తప్పదు శంకర. కర్మ అనేది ఎలా వచ్చిందో కూడా నీకు చెప్తాను నేను ఒక రోజు. మీరెందుకు చేస్తున్నారు మరి? మీరెందుకు ధర్మ ప్రచారంలో లేము, ధర్మ స్థాపనలో ఉన్నాము, శివుడి సాధనలో తిరుగుతున్నాము అని చెప్పాను మొదటే. నేను పోయేది చాలా విలువ, నేను చేసేది పని విలువ, నేను మాట్లాడే పద్ధతి విలువ. నా కోసమే కూర్చుంటారు చాలా మంది, నేను మాట్లాడేది వింటారు ఆడవాళ్ళు. ఎందుకంటే ఇల్లు సంసారం సౌభాగ్యం అని మాట్లాడతా. ఎందుకంటే కొంతమంది అఘోరీలు ఎందుకు అంగానికి రాళ్ళు కట్టుకొని జీవితకాలం చేతులు ఇట్లనే పైకి పెట్టుకొని ఎవరెవరు ఉంటారు? అఘోరీలు అలా చేతులు పెట్టుకుని ఎవరు ఉంటారు? ఉన్నారండి. నేను మీకు ఫోటోస్ ఎలా ఉంటారు వాళ్ళు?
మొత్తం జీవితకాలం అంతా కూడా చేతులు పైకి పెట్టుకొని ఇలానే ఉండిపోతారు. చెయ్యి పైకే ఉంటది. ఒక బాబా ఉన్నాడు, బాబా కాదు అఘోరి మళ్ళీ తర్వాత దింపడు, జీవిత కాలం చెయ్యి పైకే పెట్టుకొని ఉన్నాడు. అలా పెట్టుకోవడం సాధ్యమవుతుంది? అయ్యో సాధ్యం అయింది. ఎందుకు అలా చేస్తారు అనేది నా ప్రశ్న. అంటే మీ వరకు రాకపోవచ్చు. శివ సాధనలో శివ భక్తులలో ఉండే సాధన మీరు అన్నట్టుగా పైశాచికత్వంగా పోయేది. ఇప్పుడు అలా చేతు పైకి పెట్టడానికి కారణం ఏంటో చెప్పాడా? అదే చెప్పలేక అదే అడుగుతున్నా, ఎందుకు అలా చేస్తారు? నీవు పెట్టగలవా? ఎంతసేపు పెట్టగలవు మిత్రమా చేతి పైకి? ఉదాహరణకి ఒక అర్ధగంట పెట్టగలవేమో బహుశా, బలంగా పెడితే. గంటల తరబడి అయితే పెట్టలేము కదా. కాబట్టి ఏంటంటే అందులో లోపాన్ని వెతుకొచ్చు కదా మీరు. అలా ఉంటే భక్తి ఉంటుందంటారా? ఆయన ఎన్ని రోజులు పెట్టాడు అలాగా? మొత్తం ఆయన ఒక 4 సంవత్సరాలేమో పెట్టాడు. తర్వాత గోర్లు పెరిగిపోతున్నాయి, అలానే పెట్టుకునే ఉండిపోయాడు. ఇంకా ఇక జీవితకాలం మొత్తం హ్యాండ్ అంతా పైకే ఉండిపోతుంది. ఆయన అఘోర ఎందుకు అలా చేస్తారనేది నా ప్రశ్న. అది అవాస్తవం శంకర, అది అవాస్తవం. నీకు నేను రుజువు నేను చూపిస్తాను. మళ్ళీ ఆయన సాధువు అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ యూట్యూబ్లలో కూడా 48 ఏళ్ళగా చెయ్యి దించని సాధువు విషయం తెలిస్తే అవకవుతారు. ఎందుకు అలా? కారణం నేను రుజువు చేయిస్తాను. నీకు కంగారు కూడా అలా ఉండవచ్చు. నీలాంటి నాలాంటి వాళ్ళే తప్పు ప్రసారం చేయవచ్చు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, బలమైన ప్రశ్నలు ఇస్తున్నావు. ఓకే, అదే విధంగా నువ్వు నాకు డబ్బులు నేను నీకు విధంగానే చెప్తాను అని చెప్పి ప్రిపేర్డ్ క్వశ్చన్స్ గా వచ్చి మాట్లాడామనుకోండి, నన్నే నమ్ముతారు కదా అందరూ. అవును, కాకపోతే నా ప్రశ్న ఏంటంటే మరి అలా ఉండరు మిత్రమా. ఉండడం అనేది సాధ్యం లేదు, కనబడుతుంది కదా. సాధ్యమే లేనిది అది అసాధ్యమైన విషయాలు మాట్లాడుకోవడం ఎలా? తప్పు మిత్రమా. అయితే మరి ఇప్పుడు ఇంకొంతమంది అంగానికి రాళ్ళు కట్టుకోవడానికి ఏంటంటే స్త్రీపై ధ్యాస పోకుండా, మీకు మీ నాగసాధువులను అక్కడ కొడతారన్నప్పుడు ఎందుకు కొడతారని అన్నారు, గుర్తుందా? ఆడవాళ్ళకి కోరిక అనేది రాకుండా మగవాడి అంగస్తంభన నరాన్ని పగలగొడతారు అక్కడ. ఆ నరం అనేది కొట్టిన తర్వాత ఆడవారిపై ధ్యాస వెళ్ళదు. అప్పుడు మధ్యలో బొట్టు ఇలా పెడతారు అన్నాను కదా, మరో జన్మ నీకు పుట్టిందని చెప్పేసి మళ్ళీ పుట్టినట్టుగా పేరు పెడతారు. ఇంత దేవుడిపై భక్తి ఉన్న తర్వాత అది చెయ్యకుండా కూడా, రాళ్ళు కట్టకుండా కూడా ఆడవాళ్ళ మీదకి వెళ్ళొచ్చు, పెళ్ళకుండా ఉండొచ్చు. శరీరంలో మాంసం ముద్దలకు ఉన్న విలువే అది. మరి రాజ్యాలు నేలిన రాజులు ఒక రాణిని తప్పించి ఎంతమందిని పెట్టుకున్నారు, అర్థమైందా? కాబట్టి శంకర, దేవాది దేవతలకి మీరన్న ఈ ప్రశ్న చాలా బహుముచ్చటగా చెప్పాలంటే, ఒక కామానికి అలవాటు పడిన శరీరం, కామం గురించి స్త్రీ గురించి చేసే యొక్క విషయ వివరణ చాలా చెడ్డది. దున్నపోతుందిగా, దానికి పెద్ద తాడు కడతామా? తాడు కట్టి దున్నపోతుని ఎప్పుడైనా కిందికి చూసావా? తల పైన ఉంటుంది. తల కిందికి చూస్తే ఏ ఆడదాని వైపు చూసి మళ్ళీ పరిగెత్తుతుందో అని దాని తల కిందికి పెట్టకుండా పైకే పెడతారు. మానవుడు ఏ జంతువునైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ మానవుని కంట్రోల్ చేయడానికి రాదు. నీ మెదడు ఎక్కడుంది శంకర? ఇక్కడుంది. ఆ మెదడు ఎక్కడుందో తెలుసుకోవడానికి నీకు 100 సంవత్సరాలు పడుతుంది. నీ మెదడు ఇక్కడే ఉన్నది, చేతి పెడితే కనబడుతుంది. కానీ దీన్ని మంచి పనులకి, చెడ్డ పనులకి, తర్వాత దైవ కార్యక్రమాలు అన్నిటికీ ఉపయోగించాలి కదా. అవి ఉపయోగించడానికే 100 ఏళ్ళు పడుతుంది. అంటే 90 ఏళ్ళకి నేను పుణ్య కార్యక్రమాలు చేస్తున్న దేవుడా నన్ను క్షమించు అని ధర్మ కార్యక్రమాలు చేస్తాడు. అంటే అప్పుడు వెలిగింది నీ మైండ్. వెలిగిన 3 రోజులకు 4 రోజులకు పైకి పోతావు. కాబట్టి మెదడు అనేది ఎప్పుడు తెలుసుకోవాలి అని అనే దానికి గురు విద్య అవసరము, జ్ఞానం అవసరము. మీరు అన్నారు కదా అక్కడ కొడితే ఆడదాని పైకి పోదు కదా అని, అంటే విద్యలో భాగం కదా. ఆడదాని మీద ధ్యాస ఉంటే నువ్వు పని మీద ధ్యాస ఉండదు. ఇక ఆడదాని మీద ధ్యాస వల్ల రాజ్యాలు కోల్పోతాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం పండితులు, పురోహితులు, వీళ్లకు సాధువులకు తేడా ఏంటి? సాధువులు అంటే సాధన కోసం జరిగే మహానీయులు, ఎక్కడ దగ్గర కూర్చోరు. నేను ఈ రోజే ఉన్నా, గుడి కేదార్నాథ్ ఆలయం కడుతున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. నేను లేకపోతే నేను అన్ని గుళ్ళలో తిరుగుతూ ఉంటాను. నేను చాలా సుపరిచితుడిని. ఇప్పుడు మీ భాగ్యానికి డబ్బు మిత్రమా పోతున్నా, మీరు ఉన్నారు, మాట్లాడారు. నేను పూజలకు వెళ్తా, గుడిలోకి వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇంకా నేను భిక్షాటన కూడా వెళ్తా. నేను మార్నింగ్ నీకు ఫోన్లో ఏం చెప్పా, నీవు 4 గంటలకు రా, నేను మార్నింగ్ భిక్షాటనకి వెళ్తున్నా అని చెప్పాను కదా. భిక్షాటనలో డబ్బులు ఇస్తారు, తిరగవచ్చు, పెట్రోల్ పోసుకోవచ్చు, ఇవన్నీ చేసుకొని. నేను ఇష్టంతో ఇస్తారా? ఖచ్చితంగా అడుగుతారా? ఇష్టంగా ఇస్తారు ఎవరైనా. భిక్షాటన ఖచ్చితంగా ఇస్తే అది భిక్షాటన ఎందుకు అవుతుంది? నువ్వు అన్నట్టుగా పైశాచికత్వం అవుతుంది కదా. పూజలకు వెళ్తాను కదా మిత్రమా, నేను డబ్బులు ఇస్తారు, తీసుకుంటాం, పండ్లు ఇస్తారు, పలహారాలు ఇస్తారు, ఇవన్నీ తీసుకొని నా డైలీ కార్యకలాపాల్లో తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశాను, తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసా, కార్పొరేటర్ని కలిసా, వీళ్ళందరినీ కలిసాము. ఈ శరీరానికి విలువ ఎలా వస్తుందంటే మిత్రమా, మనం చేసిన కార్యక్రమాల వల్ల గుడికి వాళ్ళని దాన ధర్మాల గురించి అడిగితే వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. వచ్చి ఏమన్నారు, చేస్తాము, పూజ చేయండి, ఇన్ని లక్షలు ఇస్తాము, అన్ని లక్షలు ఇస్తాము అని మాట ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ విషయ వివరణలో నేను వాళ్ళకి కనబడినందుకే ఇచ్చారు. ఓకే, అభిషేకం అసలు దేవుడికి ఎందుకు చేస్తారు? అభిషేకం చేయాలి అని ఎక్కడ రాశారు? మొట్టమొదటి ప్రశ్న,
అభిషేకం చెయ్యాలి అని ఎక్కడ రాశారు? నేను అదే అడుగుతున్నా, అసలు ఇట్ ఈస్ లైక్ ఏ అప్రూవల్. నీ యొక్క భక్తిని చూయించుకోవడానికి మార్గాన్ని ఎతికావు. అంటే మనిషి వెతికాడా, కారణ జన్ముడు వెతికాడు? మనిషే వెతికాడు, కారణ జన్ముడు ఎందుకు వెతుకుతాడు? శివుడి లింగాన్ని పూజించమని అన్నాడు. అభిషేకం, నెయ్యి, పాలు, పెరుగు, తర్వాత తినుబండారాలు ఇవన్నీ నాకు నెత్తి మీద పెట్టి రుద్దుమని అనలేడుగా. ఏమన్నాడు? గంగతో నాకు అభిషేకం చేయమన్నాడు. నెత్తి మీదే గంగున్న వాడికి ఏం అభిషేకం చేస్తావు నాయన నీవు? నెత్తి మీదే ఉందా? మీరు ఎప్పుడైనా పూజలకు వెళ్ళినప్పుడు ఇలా చెయ్యరా? ఎలా చేస్తాం? ఏమంటారు, తేనె, పెరుగు ఇవన్నీ చెప్పారు, అన్ని చేసుకొస్తాం. ఎందుకంటే మానవుడు పూజించాల్సిన దాంట్లో ప్రత్యేకత అది. భగవంతుడు ఏ విధంగా నిన్ను మెచ్చుతాడు మిత్రమా? నువ్వు ఒక ఉదాహరణకి స్టూడెంట్ అనుకుందాం, ఒక స్కూల్లో అందరికి ఒకే పాఠం చెప్తాడు. మరి ఒక్కడే వచ్చి క్లాస్ ఫస్ట్ ఎందుకు వస్తాడు? 40 మంది ఎందుకు రారు? అంటే 40 మంది వినలేరా ఆ గురువు చెప్పిన పాఠాన్ని? ఒక్కడే ఏం చేశాడు? ఎక్స్ట్రా వర్క్ చేశాడు, ఎక్స్ట్రా స్టడీస్ చదివాడు అనే అర్థం కదా. ఈ భక్తులది కూడా అదే. 100 మంది భక్తులు వస్తే నేను ప్రత్యేకంగా పూజించిన తండ్రి నన్ను చూడు అని చెప్పి నెయ్యి, పాలు, పెరుగు, అభిషేకాలు, బగారన్నాలు నువ్వు అనుకునే అన్ని పెడతాడు. దాన్ని స్వీకరించాడు ఆయన. అదే భక్త కన్నప్ప పెట్టిన పంది మాంసాన్ని స్వీకరించాడు. మరి అయితే నేనేం అడుగుతున్నానంటే, మీరు ఇప్పుడు సాధువుగా, స్వామి సాధువుగా మీరు ఇందాక నాకు చెప్పినట్టు శివుడి ధ్యానమే ముఖ్యమైనది. అదే శివుడు ధ్యానమే ముఖ్యమైనది అయినప్పటికీ శివలింగానికి చేసే శివరాత్రి నాడు శివలింగానికి చేసే ఆ అభిషేకం ముఖ్యమా, లేకపోతే గుడి బయట ఉన్న ఓ పేదవాడి కడుపు నింపడం ముఖ్యమా? మంచి ప్రశ్న ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే ముఖ్యమైనది. ఇంకో విషయం, నా తండ్రి పరమాత్ముడు పెట్టింది కూడా శాపం అదే. ఏం పెట్టాడు? శివరాత్రి రోజు ఒక్క పొద్దు ఉంటారు. ఎందుకుంటారు తెలుసా మిత్రమా? ఒక్క పొద్దు ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, లేనివాడికి ఆ కళ్యాణం చేస్తున్న సమయంలో శివుడు వచ్చి ఒక భిక్షాటక రూపంలో భవతి భిక్షాందేహి ఆకలి అవుతుంది అని అంటే వీళ్ళు ఎలగొడతారు ఆయన్ని. మేము పెట్టమయ్యా, శివుడు పార్వతి కళ్యాణం జరుగుతుంది అని చెప్పిన తరుణంలో శివుడు శపిస్తాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా విగ్రహారాధన చేస్తున్న మీరు ఇదే రోజు ఆకలితో అలమటించవలసిందిగా నా శాపం అని చెప్పి శివుడు పెట్టిన శాపమే ఈ ఉపవాసం. శాసన జ్ఞానాల్లో రాసిన్నాయి, మీకు ఓపెన్ గా చెప్తున్నా. కానీ ఇప్పుడున్నటువంటి శివభక్తులందరూ కూడా ఉపవాసాన్ని పాటించడం అంటే ఆ రోజు పొయ్యిని కూడా వెలిగించారు ఇంట్లో. వాస్తవానికి పొయ్యిని వెలిగించాలి, అన్నం వండుకోవాలి, లేనోడికి పెట్టాలి. పుణ్యం అనేది అదే కదా. శివరాత్రి అంటే ఇది పుణ్యం అనేది పరమాత్ముడు చెప్పింది ఏంది? ఆకలితో ఉన్నవాడికి పెట్టండి అని అన్నాడు కదా. నిజమే కదా. శివరాత్రి రోజు ఎందుకు ఈ రోజు కూడా పెడదాం పదా? ఏ రోజైనా ఆకలి శివరాత్రి రోజు అవుతుందా? కాదు కదా. ప్రతిరోజు నిజంగా ఆకలి, నిజంగా ఆపద, నిజంగా అవసరం ఉన్నవాడికి సాయం చెయ్యండి. ఎందరో సౌభాగ్యవతులు ఎదురు చూస్తున్నారు, ఏదైనా విషయ వివరణలో ఆరోగ్య స్థితులు వస్తారు. అలాంటివి చేస్తే కదా పరమాత్ముడి ఆజ్ఞ నిజంగా జరిగిందని ఆనందం. అభిషేకాలు చేసిన అన్ని చెత్తలో పడేస్తాం, పండ్లు పలహారాలు పడేస్తాం. ఇప్పుడున్నటువంటి మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మం ఏదైతే మనం పాటిస్తున్నామో, ఇక్కడ పురోహితులు, పండితులు వీళ్ళు కూడా కొన్ని స్థలాలలో అమ్మవారు పూజలు కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు మేకలను ఇవన్నిటిని బలి చేస్తున్నారు కదా, మేకలను కొయ్యడం ఇవన్నీ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు? మేకలు అదేంటి చూడండి, మీరు మేకలు బలి అనేది పరమాత్ముడి ఆజ్ఞతోనే జరిగింది. అది కూడా జరిగిందా? ఎలా జరిగిందంటే, ఓ మహానీయుడు ఏం చేశాడంటే, మిత్రమా, అమ్మా నీకు నేను పూజలు పురస్కారాలు అన్నీ అందిస్తా తల్లి, తర్వాత పండ్లు పలహారాలు అందిస్తా, కాకపోతే ఏవి అందించినా నీవు ఆనందపడతలేదు, నేను ఇలా చేయాలి, నాకు ఆనందపడతలేదు అని అంటే, మీరు మనశ్శాంతితో నన్ను పూజించిన ఏ పూజ అయినా నేను ప్రతిఫలం ఇస్తాను అమ్మ చెప్పుతుంది. లేదమ్మా, నేను అభం శుభం తెలియని శాకాహారి అయిన ఒక జంతువుని నీకు అప్పచెప్తా ఇప్పటి నుంచి అని అంటే, ఈ భూమండలంలో మొట్టమొదటి శాకాహార జంతువు ఏది శంకరా నీకు తెలిసి? చెప్పు, ఏదన్నా నీకు తెలిసి ఉండదు. ఆవు కాదు. మొదటి జంతువు జింక, తర్వాత నువ్వు అనుకున్నది ఆవు, ఆ తర్వాత మేక, తర్వాత కోడి, ఆ స్థానాలు వేరే వచ్చాయి. ఆవుకు సంబంధించిన విషయాలు వేరు. జింక ఏం చేస్తుందంటే మంచి జన్మ ఎత్తుతుంది. మానవులు నేను ఎట్లా పోయినా ఒక మనిషి ఏం కోరుతాడంటే, అమ్మా నేను ఎలా ఉన్నా నన్ను బాధ పెడుతున్నారు, నేను ఎలా ఉన్నా నన్ను మా అన్నదమ్ములు తిడుతున్నారు, నేను ఎలా ఉన్నా మా అత్త మామలు, మా అమ్మ, మా ఎవరైనా వల్ల, నాకు స్నేహితుల వల్ల మోసమే ఉంది, నేను ఏం చేయాలి తల్లి అంటే, నాయన నీవు జింకలాగా జన్మించగలవా? విష్ణుదేవుడు ఇచ్చిన వరం ఇది. జింకలాగా జన్మిస్తే శాకాహారం అనేది ఉండి నువ్వు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మంచి మంచి పచ్చటి గడ్డిలో తిరగవచ్చు అని అంటే చేసుకుంటానంటాడు. ఇటువైపు ఇంకో భక్తుడు ఏం చేస్తాడు, అభం శుభం తెలియని శాకాహారి శుద్ధమైన వాడిని అమ్మ నేను నీకు బలిస్తానంటాడు. రెండు విషయాలు జరుగుతాయి. ఈయన గారు తీసుకొచ్చి అమ్మకు బలిస్తాడు జింకని. జింక మొట్టమొదట అడిగే విషయం, అమ్మ నీవేమో మంచిగుంటా అని చెప్పేసి మంచిగుండు, మంచి గడ్డి, పచ్చగడ్డి మెయ్యి అన్నావు, ఆయన గారు ఎవరో భక్తి పారవశ్యంతో నన్ను బలిచ్చాడు అని అంటే అప్పుడు నవ్వుతాడు. చూసావా, మానవుడి యొక్క పైశాచికత్వానికి అర్థం పర్థం ఉండదు. భక్తి చిక్కి చేయడానికి ఏ విధంగా అయినా నా దగ్గర చేరుతాడు అని అంటే, అప్పుడు అందరూ కలిసి, ఈయన శివుడి, విష్ణుదేవుడు వరం ఇచ్చాడు కదా,
ఒక జింకని, ఆ జింక ప్రాధాయపడ్డ బాధకి ఆయన గారు అందరూ ముల్లోకాధిపతి దగ్గరికి వెళ్ళి ఎలా మరి ఇలా చేసిన వారికి ఒక భక్తుడికి నేను ఇచ్చిన వరానికి ఫలితం లేకపోయింది కదా అని అంటే, అప్పుడు ముల్లోకాధిపతి అంటాడు, నాకు ఒక కొబ్బరికాయ కొడితే ఒక యాటని ఒక బలి ఇచ్చినట్టే అని అడుగుతాడు. ఎలా స్వామి, కొబ్బరికాయ అంటే చిన్న వస్తువు కదా అంటే, శివుడి అంశంపై పుట్టించిన పండు కొబ్బరి పండు. ఎలా అంటే ఆ కొబ్బరికాయ ఏదైతే దానికి పైన ఉంటుందో ఆ పెచ్చ గట్టిగా, అది వచ్చేసి ఈ కండ మిత్రమా, శివుడిది కాదు, ఒక మానవుడిది. బలి ఇచ్చేటప్పుడు ఒక జంతువుని ఇచ్చిన దానికి ఒక రూపం ఉంటది కదా, ఆ కండ వచ్చేసి కొబ్బరికాయది. ఈ కండ నీకు నాకున్న కండ, లోపట ఉన్నది మాంసాహారం, ఆ తెల్లది. బయట వెనకాల ఉన్నది ఇప్పుడు నీకున్న నెత్తి మీద ఉన్న వెంట్రుకలు, అంటే మనకి ఉన్న బొచ్చు. ఆ బొచ్చు పీకేసిన తర్వాత 3 కన్నులు ఉంటాయి, 1 2 3. అవి వచ్చేసి శివుడు ఆజ్ఞ ఇచ్చిన ఒక పండు యొక్క సిగ్నల్ అది. శ్రీరాముడు ఎలాగైతే ఉడతకి ఇలా పెట్టాడో 3 గీతలు, అలాగా నేను తయారు చేసిన ఈ పండు, ఈ యొక్క కొబ్బరికాయని ఒక్క మానవుడు ఒకసారి కొట్టినా నాకు వాళ్ళు అనుకున్న పని ఫలితం వచ్చినట్టే, అంటే ఒక బలితో సమానం అని చెప్పేసి ఇచ్చిన పండే కొబ్బరికాయ మిత్రమా. మరి ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు అదే మేఘను దేవుడికి ఏమంటారు యాటను సమర్పించి ఆ మేఘను తీసుకుపోయి వండుకొని తింటున్నారు. ఎవరు తింటున్నారు? అది భక్తులు. పరమాత్ముడు అయితే తింటలేడు కదా. కాబట్టి పరమాత్ముడు ఏం చేశాడు, కోసుకొని మీరు తినండి అనే ఆజ్ఞను కూడా ఒప్పుకున్నాడు. ఆయన ఏమన్నాడు, భక్తిలోనే మార్గాన్ని ఇచ్చాడు. నువ్వు ఏది చేసినా నా దగ్గర చేరేదే కదా. కోసుకొని పరమాత్ముడు పెడితే ఏ రోజైనా పరమాత్ముడు తిన్నట్టు రుజువులు ఉన్నాయా మిత్రమా? నువ్వు అన్న అదే మేకని లేవు కదా. లేవు. కానీ నేను ఏమంటా అంటే ఇప్పుడున్నటువంటి మానవ జన్ముడిగా మనకే మనకు మానవతా దృక్పథంతో మనం అనుకుంటాం, అయ్యో పాపం మేక కదా, అయ్యో పాపం జీవి కదా, అయ్యో పాపం నొప్పికి ఏమంటారు చెప్పలేని జీవి కదా, దాన్ని ఎందుకు రా కోసి తినడం అని మాంసాహారులు కానీ అంటే మనం ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో మనం అంటాం కదా. అప్పుడు ఉన్నటువంటి మీ తండ్రి శివయ్యకు తెలియదా అది బాధపడుతుందేమో, దాన్ని కొయ్యొద్దేమో అని. మొట్టమొదటి నా తండ్రి పరమశివుడు చెప్పిన విషయం, నువ్వు అడిగినప్పుడు ప్రశ్నలో నేను ఇచ్చిన జవాబు ఏం తెలుసా, మనిషికి హద్దు పద్దు లేనిదే మానవ జన్మ అని చెప్పింది. అందుకే ఏది చెప్పినా కూడా, ఏది చేయొద్దన్నా కూడా అది చేసేవాడే మనిషి. నీ మెదడు ఎక్కడుందో తెలుసుకోవడానికి నీకు 90 ఏళ్ళు పట్టింది మిత్రమా. నీకు మెదడు ఎక్కడుందో తెలిస్తే ఇవన్నీ చేయవు కదా. నీకు చెప్పిన ప్రశ్నకి అంటే కానీ మనము స్టార్టింగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నావు, ఇప్పుడు చేసినటువంటి పాపాలన్నీ మళ్ళీ జన్మలో నువ్వు పుట్టి అనుభవిస్తావు అంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవన్నీ తెలియకుండా చేస్తున్నారంట. తెలియకుండా చేయట్లేదు, అది తెలిసే చేస్తున్నారు. నేను అన్నది తెలిసి కాదు. మీరు అన్నట్టుగా ఈ మెదడు అనేది ఎక్కడ కనిపెట్టాలంటే జ్ఞానంతో చేస్తున్నాడా అని అడిగే ప్రశ్నకి తెలియకుండా చేస్తున్నాడు అనలేడు, అజ్ఞానంగా చేస్తున్నాడు అని చెప్పాను. నువ్వు మాంసాహారం తినడం తప్పని ఏ శాసనాల్లో రాసింది చూపించు శంకర. మీరు తింటారా మాంసాహారం? ముమ్మాటంగా నేను చెప్పాను, నేను తినను. మాంసాహారము తినకూడదని ఏ శాసనంలో రాసింది చెప్పండి. ఒక మానవుడిగా పుట్టిన తర్వాత లేదు, మనకి ఇన్ని ఉన్న తర్వాత కూడా ఇది ఇప్పుడు సరే. నువ్వు ఏ కూర నీకంటే ఇష్టం మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఆలుగడ్డనో టమాటో ఆలుగడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి కాదు మిత్రమా, ఒక వృక్షం నుంచి వస్తుంది. ఆ వృక్షం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఆ వృక్షం? ఎలా వచ్చింది? అది మనిషి పెడితే వచ్చింది కదా. దానికి నువ్వు నీళ్లు పోయకుండా, దానికి మట్టి పెట్టకుండానే పెరిగిందా? అది అవన్నీ పోస్తే దానికి ఒక ప్రాణం వచ్చింది కదా. ఆ ప్రాణం వచ్చినాకనే పండు వచ్చింది కదా. మరి దానికి ప్రాణం ఉన్నదా లేదా? చాలా తెలివితో మాట్లాడాలి. ప్రాణం ఉన్నదా లేదా? ఒకవేళ ప్రాణం లేదైతే అది ఎండిపోవాలి కదా. మరి అది పెరిగితే పండు అయితేనే నువ్వు దాన్ని కోసుకొని తిన్నావు కదా. అలాంటి విషయమే సేమ్ జంతువుకి వచ్చింది కదా. మరి అది నువ్వు అన్నట్టుగానే ఇక్కడ దీనికి ప్రాణం ఉన్నది అన్నప్పుడు మొక్కకి అక్కడ ఉన్న ప్రాణాన్ని కొయ్యడం తప్పు కాదు. మనుషులో మనం కూడా కోసుకొని తినొచ్చు కదా, ఎవరిదన్నారు? చూడు, ఒక మాట బాగా ఆలోచించాలి. అఘోరాలు తింటున్న మాంసాహారాలకి చనిపోయిన వాళ్ళని తినడానికి విలువ శాస్త్ర జ్ఞానాల్లో రాసిన దానికి అర్థం పర్థం ఉంది. ఇప్పుడు మాంసాహారం శాకాహారం అనే విషయంకి వచ్చేసరికి జంతువు బలి విషయం వచ్చింది. ఇక్కడ మనిషిని తినేది రాలే. మనిషిని దేన్ని తింటున్నాడు? శాకాహారం తింటున్నాడు, మాంసాహారం తింటున్నాడు. దాంట్లో మేకలు, చేపలు, తర్వాత ఇంకా పలు విధాలు తింటున్నాడు కదా. దానికి ప్రాణం ఉంది. నువ్వు తింటున్న మొక్కల్లో ప్రాణం లేదా అని అడిగిన ప్రశ్నకి చెప్తున్నాను. మనిషిని మనిషి తినవచ్చా అని అంటే మనిషిని మనిషి తినాలని కాలజ్ఞానంలో రాసిలేదు. కానీ నువ్వన్న జంతువుని, నువ్వన్న ఆ యొక్క చెట్టు, ఆ యొక్క వృక్షం ఆకుకూరని, పండు పలహారాన్ని, ప్రాణం ఉన్నదాన్ని చంపి తినవచ్చు, తినకూడదు అని కూడా రాసి లేదు. నువ్వు అన్న ప్రాణం ఉన్నది జంతువు, ప్రాణం ఉన్నది కూడా ఒక ఆకు, ఒక చెట్టు, ఒక కాయ. మరి రెండిటికి ప్రాణాలు ఉన్నప్పుడు శాకాహారి అనేది లేదు. ముందు అప్పుడు మనం మాట్లాడుకుంటే అది కూడా అబద్ధమే. శాకాహారం అనేది అబద్ధం. రెండవది ఆవు అన్నారు కదా. మరి ఆవుని చంపితే మాత్రం ఎవరు అట్లా ఆవుని చంపుకొని తినట్లేరు అనేది మీకు తెలుసు. ఎంతమంది తింటున్నారో మీకు తెలుసు. తింటున్నారు కదా, తింటున్నప్పుడు ప్రశ్నించే ఈ సాధువులకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు, పండితులు ప్రశ్నిస్తున్నారు, హిందువులు ప్రశ్నిస్తున్నారు.
మరి ఒక ఆవుని ప్రశ్నించినప్పుడు ఒక మేకను ఎందుకు ప్రశ్నించొద్దు అన్నది నా ప్రశ్న. వాస్తవం. ఇప్పుడు మేకని ఎందుకు ప్రశ్నించడానికి రాదనంటే మేక చిన్న జీవి, దానికి రాజ్యాధికారంగా ఆమోదాలు రాలేవు. ఆవుకు వచ్చాయి కదా ఆమోదాలు రాజ్యాధికారంగా. నొప్పి నొప్పి ఒకటే కదా. ఇప్పుడు మీరన్న ఈ ప్రశ్నని ఒకళ్ళు ఆపితే కాదు, ఎగ్జాక్ట్లీ నా పాయింట్. వందల మంది కలిసి ఆపుతే జరిగే కార్యక్రమమే ఇది. ఇప్పుడు నువ్వు వద్దు అంటాం మిత్రమా, నీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మద్యాన్ని మనం ఆపగలమా? ఆపలేము. ముమ్మాటికి మనం ఆపవచ్చు. కాకపోతే ఆపితే ఏమవుతుందంటే ఈరోజు మద్యం అనేది ఒక చౌరస్తాలో ఒక షాప్ దగ్గర పెట్టారు. అవును. అదే నువ్వు మద్యాన్ని ఆపితే దొంగచాటుగా ప్రతి గల్లీలో ఒక మద్యం షాప్ పడుతుంది. అంతే కదా, ఇది గవర్నమెంట్కి తెలిసిందే కదా. మద్యం అనేది బ్యాండ్, గవర్నమెంట్ చాలా మంది బ్యాండ్ చేయొచ్చు కదా స్వామి, బ్యాండ్ చేసాము ఎందుకు చేయరు, బ్యాండ్ గవర్నమెంట్ ఆపేయచ్చు కదా అని అంటే మనిషి పైశాచికత్వం ఏంటంటే లీగల్గా కొనుక్కుంటేనే ఇంతమంది కొనుక్కుంటున్నారు. ఇల్లీగల్గా అయితే 18 సంవత్సరాలు దాటని వాడు తాగుతాడు, చిన్నవాడు తాగుతాడు, అడ్డుపద్దు లేని అందరూ తాగేస్తారు. ఈడేమైంది, లీగల్గా ఒక షాప్ పెట్టేసరికి వందల మంది అక్కడ వెళ్తున్నారు కదా. అదే మద్యం షాపు తీసేస్తే అది ఇల్లీగల్గా అందరూ చెడిపోతారు. ఇది తెలిసే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మిత్రమా, ఒక హద్దు పద్దుతో అన్న కనీసం నడుస్తారు. పైశాచికత్వమే అది కాదంటలే, కనీసం చెడిపోరేమో, ఇంకా దిగజారేమో అన్న ఉద్దేశంతోనే దాన్ని అలా ఆపి పెట్టారు. మీరు మద్యం సేవిస్తారు? మేము సేవించాలి. నేను గంజాయి సేవిస్తారు? గంజాయి కూడా ఏది సేవించాలి, మాంసాహారం అది ఏమి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పండిత రూపంలో గానీ, లేకపోతే సాధువు రూపంలో గానీ, లేకపోతే మీరు అనుకున్నటువంటి అఘోరి రూపంలో గానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో శివుడి భక్తిగా శివుడు సేవిస్తాడు కాబట్టి మేము సేవిస్తామనే భక్తులు వాళ్ళు నిజమైన సాధువులా కాదా అంటే మీరేమంటారు? గాంజా గానీ మందు గానీ సేవించడం అనేది సురాపానం. అది చాలా మంది శివభక్తులలో మీరు అన్నట్టుగా అఘోరాలు, సాధువులు ఎందుకు తీసుకుంటారంటే ఈ యొక్క మత్తు పానీయాల్లో చాలా బలమైన కారణాన్ని మీరు చాలా మందికి చెప్పాలి. ఏం తీసుకుంటారంటే మిత్రమ వాళ్ళు ఒకసారి వాళ్ళు పీల్చుకున్న ఆ గాలి ఏంటంటే ఓం నమ శివాయ అని పీల్చుకున్న గాలి, అది అనుమస్తిష్కాన్ని బందీ చేసేది. అది అనుమస్తిష్కం అంటే చిన్న మెదడు. ఓం నమ శివాయ అని తీసుకొని వాళ్ళు కాలు ఇలా పైకి ఇలా పెట్టుకొని ఈ దేశంతో ఇలానే కూర్చుంటారు. అంటే వాళ్ళు మళ్ళీ 24 గంటల తర్వాత ఈ శరీరంలోకి వచ్చేస్తారు. 24 గంటలు ఎక్కడికి పోయారు వాళ్ళు? తాగేటప్పుడు ఏమన్నారు? ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ అనే ధ్యాసలోని వెళ్ళిపోయి మళ్ళీ 24 గంటల తర్వాత వస్తారు. ఇప్పుడు మద్యం తాగేటోళ్ళు అందరూ ఏం చేస్తారు? వాణి కొట్టాలి, వీని లేపాలి, వాడి లేపాలి అని చెప్పేసి తాగేసినాక పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. శివుడు తాగిన దాంట్లో పరమాత్ముడు ఈయన చేరడానికి మార్గాన్ని ఇచ్చాడు ఆయన. తర్వాత నీవు అన్నట్టుగా మనిషి మళ్ళీ పైశాచిత్వానికి వచ్చి ఎత్తుక్కున్న సుఖమైన మార్గాలు ఇవి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శివుడి భక్తి అంటే శివుడి పేరుతో ఈ మద్యాన్ని గానీ, లేకపోతే మద్యాన్ని తక్కువలే గానీ ఈ గాంజాని సేవిస్తున్నటువంటి యువతకు మీరు చెప్పే సందేశం ఏంటి? యువతలో వారి యొక్క స్థితిగతులని ఇది మోతాదుకు మించి తీసుకుంటే శరీరం ఎక్కువ ఇబ్బంది కాకుండా నేను మత్తులో ఉంటాను అన్న ఆలోచన యువతులు చేస్తున్నారు. దాన్ని తప్పుదోవ పట్టించే మార్గం చాలా మంది యువతులకు అలవాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యువతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అదే మద్యం, అదే మీరన్న ఏదైతే ధూమపానానికి సంబంధించిన మత్తు తీసుకుంటూ ఉంటున్నారో అది దైవ మార్గానికి కూడా మార్గాన్ని తీసుకెళ్తారు అనేది ఎందుకు తెలుసుకోవట్లేరు? మీకు తెలుసా, కన్యాకుమారిలో ఒక గుడి ఉంది. అక్కడ శివుడికి డైరెక్ట్ గా బాటిలే పెట్టేస్తారు, నోటికి ఇలాగా మంది బాటిల్ పెట్టేస్తారు, పోసేస్తారు, తాగుతారని ఆడతారు, అందరూ నైవేద్యం లాగా సమర్పిస్తారు. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. అదే దగ్గర ఇంకొక అతను భక్తిగా శివ సాధువే కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది యువతలు ఏంటంటే ఆయనే తాగుతా నేనే తాగుతా తప్పలేదు అనుకుంటున్నారే, కానీ ఆయన ఏ కారణాల చేత స్వీకరణ చేస్తున్నాడు అనేది అంతర్గతంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంటున్నాను. అది తెలుసుకుంటే మిత్రమా రాను నాకు తెలిసి మద్యం తగ్గుతుండవచ్చు. ఎందుకంటే అలసిపోయారు మానవులు. అదే రొటీను, అదే తాగుడు, అదే పంచాయతీ, అదే గొడవ, అదే లొల్లి కదా. కొత్త మత్తులోకి వెళ్తున్నారు, కొత్త జీవితాలకి ఎతుకుతున్నారు కదా.